హాయ్ గాయ్స్, రండి మనం ఈరోజు అయితే నెక్స్ట్ డ్రామా చూద్దాం. ఈ డ్రామా కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్తో ఉన్నింది. ఐ హోప్ ఈ డ్రామా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటా ఉన్నాను. సరే రండి డ్రామాలోకి అయితే వెళ్ళిపోదాం. డ్రామా స్టార్టింగ్లోనే హీరోయిన్నే చూపిస్తారు. ఈ సీన్ వరకు తను హీరోయిన్ కాదు, విల్లీనే అనమాట. అంటే డ్రామా యొక్క హీరో అయితే మూగవాడు. వీడు దేవుడా అనేసి నిద్రపోతూ ఉంటాడు. కానీ హీరోయిన్ వీడు మూగవాడుగా ఉండడం నచ్చకుండా వాడికి పాయిజన్ ఇచ్చి చంపేయాలనేసి ట్రై చేస్తుందన్నమాట. సడన్గా వాడు కానీ మెలకువలోకి వచ్చి హీరోయిన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటాడు. ఆ తర్వాత తమ్ముళ్ళని వేరే పిలిపిస్తాడా. వాళ్ళందరూ వచ్చి హీరోయిన్ని వేరే బాగా దంచిపడేసి ఇలాంటి అమ్మాయిని ఇక్కడ ఉంచనేకూడదు, ముందు పోలీసుల దగ్గర అయితే పట్టియాలి అనేసి వాళ్ళు అయితే చెప్తా అంటారు. ఇది హీరోయిన్ ఫస్ట్ టైం కాదు, తను ఈ విధంగా చాలా సార్లు హీరోని బాధ పెట్టి ఉంటుంది. సో వాళ్ళు కానీ జైల్లో అయితే వేయించేస్తారనమాట. హీరోయిన్ చావబోవడానికి కొంచెం ముందు అయితే తన మనసులోనే అనుకుంటా ఉంది, ఒకవేళ నాకు నెక్స్ట్ ఛాన్స్ ఉంటే అప్పుడు నేను ఇలా ఈ విల్లా కాకుండా ఒక మంచి అమ్మాయిగా ఉండి హీరోతో చాలా సంతోషంగా బ్రతకాలి అన్నట్టు అనుకుంటా ఉంటుంది. అంటే 1 year ముందు అయితే తను రీబర్త్ అవుతుందన్నమాట. హీరోయిన్ కి జరిగింది మొత్తం కానీ గుర్తొస్తుంది. యాక్చువల్ గా ఇదంతా కానీ ఒక నావల్లో జరిగే స్టోరీ అన్నట్టుగానే చెప్తా అంటారు. హీరోయిన్ వాళ్ళ తాత, హీరో వాళ్ళ తాత ఇద్దరు కానీ చిన్నప్పుడే వీళ్ళిద్దరికి పెళ్లి చేసి పెట్టాలనేసి ఫిక్స్ అయ్యి ఉంటారు. దాని ప్రకారమే వీళ్ళిద్దరికి పెళ్లి కానీ చేసి పెట్టి ఉంటారు. కానీ హీరోయిన్ అయితే నైట్ అంతా కానీ పార్టీలు పబ్బులు అనేసి తిరిగేది. ఇంకా వాళ్ళ రిలేటివ్స్ కంతా హీరో యొక్క డబ్బుల్ని ఎత్తి పంచేదన్నమాట. అదేవిధంగా హీరోతో ఒకే రూమ్ని షేర్ కానీ చేసుకునేది కాదు. వాడిని చిన్న బెడ్రూమ్కి అయితే తరిమేసి ఉంటుంది. ఇంకా హీరోని చంపడానికి ట్రై చేసి ఉంటుంది. ఆ విధంగానే తనైతే వెళ్ళి జైల్లో కానీ మరణించి ఉంటుంది అనమాట. ఇదంతా ఇప్పుడు హీరోయిన్కి అయితే గుర్తొస్తా ఉంది. వాళ్ళు నన్ను చంపిన దాంట్లో ఎలాంటి తప్పు లేదు, ఎందుకంటే నేను అప్పుడు అంత చీప్గా నడుచుకొని ఉన్నాను. కానీ ఈ జన్మని నేను వృధా చేయాలనేసి అనుకోవట్లేదు. హీరోతో చాలా సంతోషంగా బతకాలి, అప్పుడు నా విధిరాత అయితే మారుతుంది అనేసి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే హీరో పక్కన కానీ వచ్చి కూర్చునేసి చాలా స్వీట్గా ఏమండి భర్త గారు అనేసి మాట్లాడడానికి స్టార్ట్ చేస్తుందా. అంత లోపల మేడ్ ఆంటీ అయితే హీరోయిన్ యొక్క ఫ్రెండ్ వచ్చి ఉండదు అనేసి కానీ చెప్తారనమాట. అది విన్న వెంటనే హీరో కానీ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. ఈ చిలక ఎలాంటి క్యారెక్టర్ అయితే హీరోని హీరోయిన్ని విడదీసేసి హీరోకి జంటగా ఏమైపోవాలనేసి ప్లాన్ చేస్తుంటుంది. అందుకే ఇప్పుడు కానీ హీరో గురించి తప్పుగా చెప్తా ఉంది. వాడు మూగవాడు తెలుసా, వాడిని నువ్వు పెళ్లి చేసుకునేసి నీ జీవితాన్ని నాశనం చేసుకుంటా ఉన్నావు, నిన్ను చూస్తేనే నాకు పాపంగా అనిపిస్తూ ఉంది అన్నట్టు చెప్తుందా. పాత హీరోయిన్ అయితే ఈ మాటకి పడిపోయి ఉండేది. కానీ ఈ విధంగా మొత్తాన్ని ఫేస్ చేసేసి వచ్చింది కదా. సో ఈ అమ్మాయి అదే హీరోయిన్ ఏం చెప్తుందంటే, ఇదిగో చూడు తను మూగవాడైతే ఏముంది, వాడు నా హస్బెండ్, మూగవాడుదా నాకైతే చాలా నచ్చుతుంది, తను చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు అనేసి హీరో గురించి అయితే చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంది. ఈ చిలక కానీ అట కాదే అనేసి ఏదో చెప్పడానికి వస్తుందా. హీరోయిన్ కానీ మేడ్ ఆంటీతో, ఇదిగో చూడండి ఆంటీ, ఈ అమ్మాయి నా ఇంట్లోకి వచ్చి నా హస్బెండ్ గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంది, ముందు దీన్ని ఇక్కడ నుంచి లాక్కొని వెళ్ళండి అనేసి ఆ చిలకని అక్కడ నుంచి తరిమేస్తుంది. హీరో కానీ దీన్ని అంతా వింటాడు. అయినప్పటికీ హీరోయిన్ని నమ్మట్లేదు, ఇదేదో కొత్త నాటకం వేస్తా ఉంది అనుకునేసి అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాడు. మేడ్ ఆంటీ కానీ వచ్చి హీరోయిన్తో అడుగుతారు, నీ ఫ్రెండు మీరు చాలా క్లోజ్గానే ఉన్నారు కదా, సడన్గా మీకు ఏమైంది, ఎందుకు ఇలా కోప్పడుతూ ఉండారు అనేసి. అట నాకు నా హస్బెండ్కి ఏం జరిగింది అనేసి హీరోయిన్ అడుగుతుందా. ఈమెయితే ప్రతిరోజు బారు పబ్ అనేసి వెళ్ళి వచ్చి అందరి హస్బెండ్ చూడరా ఎంత బాగా మాట్లాడతారో, మూగోడా అనేసి హీరోని బాగా కొట్టేదంట. అది మాత్రమే కాకుండా వాడికి సూప్ చేస్తాను, కూర చేస్తాను అనేసి అందులో గ్లాస్ పీసెస్ అంతా వేసి తినిపించేదంట. ఇంకా వాడు ఏదైనా మీటింగ్కి వెళ్తా ఉన్నాడు అంటే అందరి ముందర అసహ్యపడాలనేసి వాడి షర్ట్లు ప్యాంట్లు అంతా కట్ చేసి పడేసేది. బెడ్రూమ్ అదే మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది కదా, అందులో కానీ పడుకొని ఇచ్చేది కాదు, బయటికైతే గెంటేసి ఉంటుందన్నమాట. వాడిని బాగా కొట్టి చిత్రహింసలు పెట్టుంటుంది. దీన్నంతా వాడు భరించడానికి కారణం వాళ్ళ తాతకి వాడు మాటిచ్చి ఉంటాడు, దానికోసమే ఇంత నరకాన్ని హీరోయిన్ దగ్గర కానీ అనుభవించాడు అనేసి ఈ మెయిడ్ ఆంటీ అయితే చెప్తారా. హీరోయిన్ కానీ అప్పుడు ఏదో నేను బుద్ధి లేకుండా అలా నడుచుకున్నాను, ఇంకెప్పుడు కానీ నా భర్తని నేను అలా ట్రీట్ చేయను, నన్ను కానీ నమ్మండి అనేసి ఆ మెయిడ్ ఆంటీతో అయితే ప్రామిసులంతా చేస్తూ ఉంటుంది. ఆ టైంకి హీరో కానీ వస్తాడా, భర్త గారు నీళ్లు తాగేసి వెళ్ళండి భర్త గారు అనేసి తనైతే నీళ్లు తీసుకొని వెళ్తుంది. హీరో కానీ నాకైతే వద్దు అన్నట్టు ఆ గ్లాస్ నాట లైట్గా తోస్తాడా. ఆ మొత్తం నీళ్లు హీరో యొక్క ప్యాంట్ మీద పోసుకుంటుంది. తను కావాలనేసి పోసింది అన్నట్టు హీరోకి కానీ అనిపిస్తుంది అనమాట. కోపంతో తన్ని కానీ చూసేసి అక్కడ నుంచి అయితే వచ్చి కూర్చునేసి బుక్ అయితే చదువుతూ ఉంటాడా. కావాలనేసి హీరోయిన్ కానీ వాడి పక్కన అయితే వచ్చి కూర్చునేసి ఇంత కష్టమైన బుక్కులు అంతా చదువుతూ ఉండారే, మీకైతే బోర్ కొట్టట్లేదు, ఎంతసేపు అనేసి ఇలానే చదువుతూ ఉంటారు, మీరు కావాలంటే నాతో కలిసి మాట్లాడవచ్చు కదా, మనమిద్దరం కపుల్సే కదా అన్నట్టు చెప్తుందా. దీన్ని వినేసి హీరో ఇంకా మేడ్ ఆంటీ ఇద్దరు కానీ షాక్ అయిపోయారు. ఎందుకంటే పాత హీరోయిన్
ఎప్పుడూ కానీ హీరోతో ఒక్కసారి కానీ వీడితో మంచిగానే మాట్లాడుండదు. ఇంకెక్కడ వీళ్ళిద్దరూ కలిసి మాట్లాడేది. ఇప్పుడు హీరో కానీ ఈసారి ఎలాంటి ట్రిక్స్ యూస్ చేస్తా ఉన్నావు అన్నట్టు అడుగుతాడు మీన్స్ వాడైతే రాసి చూపిస్తాడనమాట. దాన్నే నేను ఈజీ అయిపోతుంది అనేసి వాడు చెప్పాడు అంటాను. మీరు తప్పుగా అనుకోకండి. ఇప్పుడు హీరోయిన్ కానీ వాడి దగ్గర అయితే వంగి మరీ క్షమాపణ అడుగుతా ఉంది. ఇంతకుముందు నేను చేసిందంతా కానీ తప్పే, నన్ను అయితే క్షమించండి, ఇంకెప్పుడు అలా నడుచుకోను అనేసి. లేచి చూస్తే అక్కడ హీరో లేదు. వాడైతే ఆల్రెడీ కానీ అక్కడ నుంచి అయితే వెళ్ళిపోయి ఉంటాడు. ఇప్పుడు ఇద్దరు కానీ వేరే వేరే బెడ్రూమ్లో అయితే నిద్రపోతారు. హీరోయిన్ కానీ వీడిని ఎలాగైనా మాస్టర్ బెడ్రూమ్కి పిలుచుకొని వెళ్ళిపోవాలి అనేసి వాడిని వెతుక్కుంటూ వస్తుందా. వాడైతే స్నానం చేసేసి హాఫ్ నేకడ్గా అయితే ఉంటాడనమాట. వాడి సిక్స్ ప్యాక్ అంతా టచ్ చేసి చూస్తూ ఉంటుంది. వీడికి ఎలాంటి రియాక్షన్ లేదు. హీరోయిన్ మీద కోపంగా వస్తుంది. ఏమీ పట్టించుకోకుండా నేరుగా వెళ్ళి బెడ్ మీద అయితే పడుకొని నిద్రపోతూ ఉంటాడు. ఈమె గమనే ఉంటుందా, వెళ్ళి వాడి పక్కన పడుకునేసి మళ్ళీ వాడిని అయితే లోడుతూ ఉంది. వీడిక మండిపోతూ ఉంది. ఏం నీ ప్రాబ్లం అన్నట్టు చూస్తాడా. హీరోయిన్ కానీ అదేమీ లేదు, మీరు నైట్ డిన్నర్ చేయలేదు కదా, నేను కావాలంటే మీకోసం ఏదైనా రెడీ చేసి తీసుకొచ్చేదా అన్నట్టు అడుగుతుంది. ఎందుకు ఈసారి సూప్ చేయిస్తాను అనేసి అందులో అయితే ఇసుక ఇంకా గ్లాస్ పీసెస్ అంతా వేసి నన్ను కంప్లీట్గా చంపేద్దాం అనేసి ట్రై చేస్తా ఉన్నావా ఏంటి అన్నట్టు చెప్పేసి వీడైతే సైలెంట్గా పడుకుంటాడు. కానీ ఈమె వదలాలి కదా, మళ్ళీ వెళ్ళి వాడిని అయితే లోడుతూ ఉంటుంది. భర్త గారు లేచి రండి, భర్త గారు మనం ఇద్దరం కానీ వెళ్ళి మాస్టర్ బెడ్రూమ్లో అయితే పడుకుంటాము, ఇది చాలా చిన్న రూమ్ అన్నట్టు చెప్తా ఉంటుందో. వీడిక ఒకటే కాలుతా ఉందన్నమాట. మర్యాదగా నోరు మూసుకునేసి పడుకో అన్నట్టు చాలా కోపంగా చూసేసి వీడు కానీ సైలెంట్గా అయితే పడుకుంటాడు. హీరోయిన్ కానీ తన మనసులో అయితే అనుకుంటా ఉంది, నేను వీడిని చేసిన హింసలకి వీడికి నన్ను అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది, అంతవరకు నేను కానీ వెయిట్ చేస్తాను అనేసి ఇద్దరు కానీ అక్కడే పడుకుంటారు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్ కానీ కళ్ళు తెరిచి చూస్తుంది. పక్కన అయితే హీరో లేదు, వాడు ఆల్రెడీ వెళ్ళిపోయి ఉంటాడు. ఇప్పుడు హీరోయిన్ కానీ వాళ్ళ కజిన్ దగ్గర నుంచి అయితే ఫోన్ కాల్ వస్తుంది, రా మనం ఇద్దరం కానీ రెస్టారెంట్లో మీట్ అవుదాము అనేసి. ఈ కజిన్ వాళ్ళ ఫ్యామిలీ ఎలా అంటే హీరోయిన్ చాలా రిచ్ అయిన ఫ్యామిలీలో అయితే పెళ్లి చేసుకుని ఉండదు కదా. సో హీరోయిన్ దగ్గర నుంచి వీళ్ళకి కావాల్సినప్పుడంతా డబ్బులు అడిగి అడిగి తీసుకునే వాళ్ళు అనమాట. ఇప్పుడు కానీ ఇదైతే ఒక బాయ్ ఫ్రెండ్ ముసలాడిని అయితే తీసుకొని వచ్చి ఉండదు. మేమిద్దరం కానీ త్వరలోనే పెళ్లి చేసుకోబోతాము, నువ్వు మా తమ్ముడికైతే ఓ 2 మిలియన్ డబ్బులు ఇచ్చావు కదా, ఇప్పుడు నాకు కానీ డబ్బులు అవసరం అయితే ఉంది, నాకు నువ్వైతే ఓ 3 మిలియన్ డబ్బులు ఇవ్వాలి అన్నట్టు ఏమో ఇచ్చి పెట్టినట్టు హీరోయిన్ దగ్గర అయితే అడుగుతా ఉంటుంది. అటుపక్క హీరో కానీ ఇక్కడైతే ఒక మీటింగ్ ఉందనేసి వచ్చి ఉంటాడు. హీరోయిన్ని అయితే చూసేస్తాడనమాట. హీరో ఇంకా తన తమ్ముడు ఇద్దరు కానీ ఈ అమ్మాయి అయితే అసలు మారదారా అన్నయ్య, తను ఎప్పుడు చూసినా నీ దగ్గర ఉండే డబ్బులు మొత్తాన్ని తీసుకుని వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ రిలేటివ్స్కి అయితే ఇచ్చేస్తా ఉంది, ఏం జన్మో ఏమో అనేసి చెప్తా ఉంటాడు. హీరోయిన్ కానీ ఇప్పుడైతే కంప్లీట్గా చేంజ్ అయిపోయింది కదా. సో తనైతే ఒక మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తా ఉంది. నా హస్బెండ్ అయితే నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేశాడు, మేమిద్దరం వేరే ఇప్పుడు డివోర్స్ తీసుకోబోతాము, నా దగ్గర ఒక్క రూపాయి కానీ లేదు, నేను అసలు ఎంత పాపమో తెలుసా అన్నట్టు చెప్పేసి, నువ్వు కానీ నాకైతే ఓ 5 lakhs డబ్బులు ఇవ్వాలి కదా అప్పుగా, దాన్ని రిటర్న్ ఇచ్చేస్తావా, నాకైతే ఈ టైంలో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అన్నట్టు అడుగుతుందా. ఈ పర్ఫార్మెన్స్ని చూసి హీరో వాళ్ళే ఫుల్ షాక్ అయిపోయారు. తమ్ముడు కానీ రే ఏమైందిరా దీనికి ఇట యాక్టింగ్ వేస్తూ ఉంది, ఇంత కంప్లీట్గా చేంజ్ అయిపోయింది అది అన్నట్టు అడుగుతూ ఉంటాడు. కానీ హీరో అయితే దీన్ని నమ్మేట్టు లేదనమాట. మళ్ళీ ఏదో నాటకం వేస్తూ ఉంది అనుకునేసి వీళ్ళిద్దరూ మీటింగ్ కోసమే కదా వచ్చి ఉంటారు, అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. కజిన్ కానీ ఇచ్చి వాడంతా ఏం మగాడయ్యి ఉంటాడు, కానీ నా బాయ్ ఫ్రెండ్ని చూడు నా మీద ఎంత ప్రేమో తెలుసా, నేను ఏం అడిగినా కానీ తీసి ఇచ్చేస్తాడు, పర్ ఇయర్కి 1 మిలియన్ డబ్బులు అయితే సంపాదిస్తాడు అనేసి గొప్పగా చెప్తా అంటుందా. చాలా సంతోషం అక్క, అటైతే నువ్వు నాకు ఇవ్వాల్సిన ఆ 5 lakhs అయితే నీ బాయ్ ఫ్రెండ్ దగ్గర నుంచి అడిగి తీసిస్తావా అన్నట్టు హీరోయిన్ అడుగుతుందా. వెంటనే ఇదైతే రాని ఫోన్ని తీసి చెవులో పెట్టుకునేసి నాకైతే ఒక అర్జెంట్ వర్క్ ఉంది నేను ఇప్పుడే వెళ్ళాలి అనేసి అక్కడ నుంచి అయితే ఎస్కేప్ అయి వెళ్ళిపోతుంది అనమాట. హీరోయిన్ కానీ అక్కడ నుంచి హీరోని చూడడం కోసం తన ఆఫీస్కి వచ్చి ఉంటుంది. ఇప్పుడు తనకు ఉండేది మొత్తం 3 లక్షలంట. ఒకటైతే ఇలాంటి రిలేటివ్స్కి డబ్బులు ఇచ్చి ఏమారకూడదు, సెకండ్ వన్ అయితే హీరో యొక్క బ్రదర్స్ దగ్గర తను చాలా చెడ్డ పేరు అయితే తెచ్చుకొని ఉంటుంది, దాన్నంతా కానీ చేంజ్ చేసుకోవాలి. థర్డ్ వన్ అయితే అది చాలా ఇంపార్టెంట్, హీరోని నన్ను ప్రేమించేలా చేయాలి, మేమిద్దరం కానీ చాలా సంతోషంగా బతకాలి అనేసి తను కానీ రూమ్లోకి అయితే వెళ్తుందా. అక్కడ వచ్చి చూస్తే హీరో యొక్క సెకండ్ తమ్ముడు వేరే ఉంటాడనమాట. వీడు ఇంకో తమ్ముడు ఇద్దరు కలిసిదా హీరోయిన్ని బాగా దంచి ఆ రోజు జైలుకి కానీ పంపించుంటారు పోయిన జన్మలో. సో అదంతా కానీ తనకైతే గుర్తొస్తా ఉంది, ఫుల్ భయపడిపోతా ఉంది. అయినప్పటికీ వీడిని మనం ఫేస్ చేయాల్సిందే అనేసి హీరోయిన్ కానీ లోపలికైతే వెళ్తుంది. హీరోతో కానీ మాట్లాడడానికి పోతుందా. వీడైతే ఏమైంది నా వదిన రూట్ మార్చి వచ్చేసినట్టుంది, ఇక్కడికంతా నువ్వు రావు కదా అన్నట్టు చెప్తాడా. నా హస్బెండ్ని చూడడానికి నేను వచ్చాను అన్నట్టు హీరోయిన్ చెప్తుంది. దానికి వీడైతే ఇది ఎప్పటి నుంచి వచ్చింది ఈ ప్రేమ, నీకుదా మా అన్నయ్య అంటే అస్సలు నచ్చదు కదా, కొత్తగా
నడుచుకుంటా ఉన్నావే అన్నట్టు అడుగుతాడా. దానికి హీరోయిన్ కానీ లేదే అదేమో అప్పుడు జరిగింది, ఇప్పుడు నేను తనని చాలా ప్రేమిస్తా ఉన్నాను, మా ఇద్దరికి మధ్య నువ్వెందుకుంటున్నావు, దీన్నంతా మేము మాట్లాడుకుంటాం, నువ్వు ముందు వెళ్ళు అనేసి వాడినైతే అక్కడ నుంచి కానీ బయటికి తోసేస్తుందన్నమాట. హీరోయిన్ కానీ హీరోకి కొంచెం క్లోజ్ అవుతామనేసి కొంచెం ట్రై చేస్తా ఉంటుంది. అంతలోపల హీరోయిన్ ఫ్రెండ్ చిలక అయితే హీరో కోసం టీ తీసుకొని వస్తుందన్నమాట. అది ఇక్కడ హీరోయిన్ ని చూసి ఫుల్ షాక్ అయిపోతా ఉంది. నువ్వు ఇక్కడ ఏం చేస్తా ఉన్నావు అన్నట్టు అడుగుతుందా. నా భర్తని చూడడానికి నేను వచ్చాను, ఇందులో నీకేం ప్రాబ్లం అన్నట్టు ఈమె అడుగుతుంది. అదేమీ లేదు, బాస్ అయితే వర్క్ లో బిజీగా ఉంటున్నారు, తనని నువ్వు డిస్టర్బ్ చేయకు అన్నట్టు టీ మాత్రం ఇచ్చేసి అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతుంది. హీరో గాని దాన్ని తీసి తాగడానికి అయితే పోతాడా. హీరోయిన్ కి అయితే కోపం వచ్చేసింది. పరాయి అమ్మాయిలు ఇచ్చిన దాన్నంతా నువ్వు తాగుకో, దాన్నిటివ్వు అనేసి ఈమె తాగేసి హీరోతో వేరే గొడవలు వేస్తా ఉంది. ఆ చిలకని ఎందుకు నువ్వు జాబ్ లో పెట్టావు అనేసి. ఓసి మంగమ్మ, దాన్ని జాబ్ లో పెట్టమనేసి గొడవలు వేసిందే నువ్వు, నీ వల్లదా తనని ఇక్కడ పనిలో పెట్టాను అనేసి వీడు కానీ రాసి చూపిస్తా ఉంటాడనమాట. హీరోయిన్ ఇందాక టీ తాగింది కదా, అందులో అయితే ఆ చిలక డ్రగ్స్ ని మిక్స్ చేస్తూ ఉంటుంది హీరో కోసం. కానీ హీరోయిన్ అయితే దాన్ని తాగేసింది కదా, అదైతే తన ప్రభావాన్ని చూపిస్తా ఉంది. హీరోయిన్ అయితే హీరోకి క్లోజ్ గా వెళ్ళి వాడిని వేరే కిస్ చేస్తూ ఉంటుంది. ఈ వీడికైతే అర్థమైపోయిందనమాట, తను టీ తాగలేదు, డ్రగ్స్ దా తాగుండదు అనేసి. అక్కడే రెస్ట్ తీసుకోవడానికి రూమ్ అయితే ఉంటుంది, అందులోపలికి అయితే పిలుచుకొని వెళ్ళిపోయాడు. కొంచెం సేపు తర్వాత హీరోయిన్ గానీ నార్మల్ అవుతుంది. వీడు వేరే పక్కనే ఉంటున్నాడా, తను వేరే డ్రగ్స్ తీసుకుందన్న విషయం తెలిసిపోయింది. ఇప్పుడు తను కానీ ఒకటే సిగ్గుపడుతూ నేను మెడికల్ షాప్ లోకి వెళ్ళి బర్త్ కంట్రోల్ పిల్స్ అంతా తీసుకోవాలి అన్నట్టు చెప్తా ఉంటుందా. హీరో గానీ ఓసిని అంకమ్మ, నేను అసలు నిన్ను ఏమీ చేయలేదు, నేనైతే వేరే మెథడ్ యూస్ చేశాను అన్నట్టు చెప్తాడనమాట. హీరోయిన్ కి చాలా సిగ్గేస్తా ఉంది. అక్కడ నుంచి వెళ్ళేటప్పుడు కాళ్ళు స్లిప్ అయ్యి కింద పడిపోయేటట్టు పోతుంది. సడన్ గా హీరోదో వచ్చి తన్ని గాని పట్టుకుంటాడు. హీరోయిన్ గానీ చెప్తా ఉంది, ఆ చిలకైతే మీకోసం దా డ్రగ్స్ అయితే ఇచ్చినట్టుంది, దానికి ఎంత పొగరుంటే నా హస్బెండ్ తోనే ఆడుకోవాలనేసి ట్రై చేస్తుంది, దాని సంగతి ఇప్పుడు తెలుస్తాను చూడండి అనేసి రిసెప్షన్ కి అయితే కాల్ చేసి ఆ చిలకని గానీ హీరో రూమ్ కి అయితే పంపించమంటుందన్నమాట. ఈ చిలకైతే చాలా సంతోషంతో వస్తా ఉంది. హీరోయిన్ లేదు, మనం వెళ్ళి హీరోతో బాగా జాలీగా జల్సా చేయొచ్చు అనేసి. కానీ అక్కడ హీరో హీరోయిన్ ఇద్దరు కానీ రూమ్ లో నుంచి వస్తారా. ఇదైతే ఫుల్ షాక్ అయిపోయింది. నువ్వు ఇక్కడేం చేస్తా ఉన్నావు అంటుందా. ఏమీ నన్ను చూసి నువ్వు ఫుల్ షాక్ అయిపోయావా అన్నట్టు హీరోయిన్ అడుగుతుంది. అలాగంతా ఏమీ లేదన్నట్టు ఇది సమాలిస్తుందా. హీరోయిన్ గానీ ఇదిగో చూడు, మా కంపెనీలో వర్క్ చేసే వాళ్ళందరికీ ఒక రూలే ఉంది, పద్ధతిగా డ్రెస్ చేసుకొని రావాలి అనేసి. కానీ నీ యొక్క డ్రెస్ చూసావా, ఇప్పుడే మేమిద్దరం కానీ నిన్ను ఫైర్ చేస్తా ఉన్నాము అన్నట్టు చెప్తుందా హీరోయిన్. ఇదైతే అలాగంతా నువ్వు నన్ను ఫైర్ చేయలేవు, నేను నీ యొక్క బెస్ట్ ఫ్రెండ్ని అంటుంది. దానికి హీరోయిన్ గానీ ఏంది బెస్ట్ ఫ్రెండా, దానికి మీనింగ్ అయినా నీకు తెలుసా, అసలు బెస్ట్ ఫ్రెండ్ దా ఇలా ఫ్రెండ్ యొక్క హస్బెండ్నే డ్రగ్ ఇచ్చి మరీ సెడ్యూస్ చేయాలనేసి ట్రై చేస్తారా ఏంటి అన్నట్టు హీరోయిన్ గానీ అరుస్తూ ఉంటుంది. ఈ చిలకైతే ఇదిగో చూడు, నువ్వుదా ఎప్పుడు చూసినా నీ హస్బెండ్ మూగవాడు మూగవాడు అనేసి నాతో చెప్పేదానివి, అందుకే నేను కానీ ఇలా నడుచుకున్నాను, ఇందులో నా తప్పేముంది అన్నట్టు చెప్తుందా. దానికి హీరోయిన్ గానీ ఇదిగో చూడు, అతను మూగవాడుగా ఉండడంలో నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, నేను తనని చాలా ఇష్టపడతా ఉన్నాను, దాన్నంతా నేను నీతో చెప్పాల్సిన అవసరమే లేదు, ముందు నువ్వు కానీ ఇక్కడ నుంచి అయితే వెళ్ళు, ఇప్పుడే సెక్యూరిటీ గార్డ్స్ని అయితే పిలిపిస్తాను అనేసి గార్డ్స్ని పిలిపించి ఈ చిలకని కానీ ఫైర్ చేసి ఆ కంపెనీ నుంచి అయితే బయటికి తోసేస్తుందనమాట. తన ఫ్రెండ్తో నడుచుకున్న దాన్ని చూసి హీరోయిన్ ని నమ్మాలా వద్దా అన్నది హీరోకే డౌట్ గా ఉందన్నమాట. హీరోయిన్ గానీ ఇదిగో చూడండి, ఇంతకు ముందు నేను ఎలా నడుచుకున్నాను అన్నదాన్ని మర్చిపోండి, ఇకపైన అయితే నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తా ఉన్నాను అన్నట్టు చెప్తా ఉంటుందా. కానీ ఇందాకైతే తను బర్త్ కంట్రోల్ పిల్స్ తీసుకోవాలనేసి చెప్పింది కదా, అటంటే తనకి నన్ను నచ్చలేదేమో, కానీ నాతో యాక్టింగ్ మాత్రమే వేస్తా ఉంది అనుకునేసి హీరో గానీ నాకు మీటింగ్ ఉంది అన్నట్టు చెప్పేసి అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరో యొక్క తమ్ముడైతే మోటార్ సైకిల్ తోలేటప్పుడు వీడు కింద పడిపోయాడంట, దానికోసం హాస్పిటల్ కానీ పిలుచుకొని వచ్చి ఉంటాడు. ఆ టైంలో హీరోయిన్ కానీ ఏదో గెటప్ అంతా చేంజ్ చేసేసి డాక్టర్ని చూడడానికి అయితే పరిగెత్తుతూ ఉంటుంది. దీన్ని అయితే హీరో వాళ్ళు కానీ చూసేశారు. లోపలికి వెళ్ళిన హీరోయిన్ అట ఏం చేస్తా ఉందో మనకైతే డౌట్గా ఉందన్నయ్య, రా మనం కానీ వెళ్ళి చెక్ చేయాలి అనేసి తమ్ముడు వాడైతే బలవంతంగా హీరోని కానీ లాక్కునేసి డోర్ దగ్గర అయితే వచ్చి దొంగచాటుగా వింటా ఉంటారనమాట. ఇతను హీరో వాళ్ళ యొక్క ఫ్యామిలీ డాక్టరే అన్నమాట. హీరోయిన్ కానీ వచ్చి నేను హీరో యొక్క వైఫ్ని, నా హస్బెండ్ మూగవాడు అవ్వడానికి ఏ
ఏదైనా రీజన్ ఉందా? దీని వెనకాల ఏం కారణం ఉంటుంది? మీరుదా నాకైతే మొత్తం చెప్పాలి అన్నట్టు అడుగుతుందా? ఇతనైతే ఆ మహాతల్లివి నువ్వా తల్లి? నేను వాడి యొక్క ప్రాబ్లం గురించి ఏదైనా షేర్ చేయాలనుకున్నా కానీ నువ్వు వాడిని నన్ను అసలు పట్టించుకునేదానివే కాదు కదా, ఇప్పుడెందుకు సడన్గా వచ్చావు అంటాడా హీరోయిన్. కానీ అప్పుడేదో బుద్ధి గడ్డి తిని అలా నడుచుకున్నాను, కానీ ఇప్పుడు నా భర్త గురించి నేను చాలా ఆలోచిస్తూ ఉన్నాను. అతన్ని కానీ నేనైతే నయం చేయాలి, దీనికి మీరుదా నాకు హెల్ప్ చేయాలి అన్నట్టు అడుగుతూ ఉంటుందా. హీరో తమ్ముడు ఇద్దరు కానీ బయట నుంచి వింటా ఉంటారు. వినింది చాలు రా ఎక్కడి నుంచి అనేసి హీరో అయితే తమ్ముడిని లాక్కొని వెళ్ళిపోతాడనమాట. డాక్టర్ గాని చెప్తా ఉంటాడు, యాక్చువల్గా హీరో అయితే పుట్టుకతోనే మూగవాడేం కాదు, వాడికి ఒక ట్రామా లాగా వచ్చిండది. అప్పటి నుంచిదా వీడైతే మాట్లాడడమే స్టాప్ చేసేసాడంట. దీని వెనకాల ఏం రీజన్ అనేసి నాకు తెలియదు అంటాడా. మరి దీన్ని నయం చేయొచ్చా అన్నట్టు హీరోయిన్ అడుగుతుంది. దానికి ఎక్కువ టైం అయితే పడుతుంది. అదేవిధంగా హీరోతో ఎవరో ఒకరు ఎప్పుడు కానీ మాట్లాడుతూ ఉండాలి, వాడిని ఉత్తేజపరిచే కొద్దిగా వాడైతే మాట్లాడాలనేసి ట్రై చేస్తాడు అన్నట్టు చెప్పి పంపిస్తాడు. సో హీరోయిన్ కానీ హీరోకి స్పీచ్ థెరపీ ఇవ్వాలనేసి ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చి హీరోని అయితే వెతుకుతుందా. ఈ మెయిడ్ ఆంటీ అయితే భయపడతా ఉందనమాట. మళ్ళీ అక్కడ హీరోని గొడవల్లో పడి వాడిని దంచేస్తుందో ఏమో అనేసి నువ్వు అలా నడుచుకోకమ్మా అన్నట్టు అడుగుతుందా హీరోయిన్. కానీ ఇదిగో చూడండి ఆంటీ, మీరు హీరోని చిన్నప్పటి నుంచి పెంచారు, వాడి మీద మీకు చాలా ప్రేమ ఉందనేసి నాకు తెలుసు. నేను ఇంకెప్పుడు కానీ హీరోని అయితే హర్ట్ చేసే విధంగా నడుచుకోను. హీరోకి ఉండే ప్రాబ్లమ్ని నయం చేయడం మాత్రమే నా యొక్క ఒకే ఒక లక్ష్యం ఆంటీ అనేసి ప్రామిస్ అంతా చేసేసి హీరో దగ్గరకు కానీ వస్తుంది. వీడు వేరే ఎప్పుడు చూసిన స్నానం చేసేసి హాఫ్ నాకడ్ గానే తిరుగుతూ ఉంటాడనమాట. ఇప్పుడు కానీ సిక్స్ ప్యాక్ అయితే చూపిస్తూ ఉంటాడా. హీరోయిన్ దీన్ని చూసి టెంప్ట్ అయిపోతూ ఉంటుంది. ఆ తర్వాత తను కానీ నార్మల్ అయ్యి తను వెళ్ళి డాక్టర్ని మీట్ అయిన విషయాన్ని కానీ హీరోతో అయితే చెప్తుందనమాట. వీడు కానీ నేను దాన్ని అయితే విన్నాను అన్నట్టు చెప్తాడు. దానికి తను కానీ యాక్చువల్గా డాక్టర్ అయితే మీతో ఒకరు ఎప్పుడూ మాట్లాడుతూ ఉండాలి అనేసి చెప్పారు, కానీ మీరు మూగవాడు అవ్వడానికి వెనకాల ఏదైనా రీజన్ ఉందా అంటుంది. కానీ వీడైతే సైలెంట్గా ఉంటాడా. సరే మీకు ఇష్టం లేకపోతే మీరు చెప్పకండి, కానీ నాకు పర్మిషన్ ఇస్తారా, నేనైతే మీకు స్పీచ్ థెరపీ ఇస్తాను, ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాను అన్నట్టు అడుగుతుందా. దానికి హీరో కానీ సరే అన్నట్టు ఒప్పుకుంటాడు. వెంటనే హీరోయిన్కి అయితే చాలా సంతోషం అయిపోయి వాడిని కానీ కిస్ చేస్తుందా. హీరోకి అయితే ఒకటే సిగ్గేస్తూ ఉందనమాట. అక్కడ నుంచి కానీ పడుకోవడానికి అయితే వెళ్తాడు. హీరోయిన్ అయితే ఈ రూమ్లో మీరు పడుకోవద్దండి, నాతో పాటు మాస్టర్ బెడ్రూమ్కి అయితే వచ్చేయండి అన్నట్టు పిలుస్తుంది. కానీ హీరో అయితే నేను రాను అన్నట్టు చెప్తాడనమాట. అప్పుడు హీరోయిన్ కానీ అటైతే పర్వాలేదు, నేను కానీ ఇక్కడే మీతో పడుకునేసి మీకు స్పీచ్ థెరపీ అయితే నైట్ ఎంతగానే ఇస్తూ ఉంటాను అన్నట్టు చెప్తుంది. హీరో కానీ తన యొక్క మనసు కష్టపడకూడదు అనేసి సరే అనేసి గమన అయిపోతాడనమాట. వీళ్ళిద్దరూ కానీ నిద్రపోతూ ఉంటారా. మంచి మిడ్ నైట్లో హీరో అయితే ఒకలాగా రియాక్ట్ అవుతూ ఉంటాడు. వాడి కళ్ళలోనే చూపిస్తారు. వీడు చిన్నదిగా ఉన్నప్పుడు వీడి కళ్ళ ముందరే వాళ్ళ యొక్క పేరెంట్స్ అయితే కార్ యాక్సిడెంట్లో కానీ చనిపోయి ఉంటారు. అప్పుడు హీరోకి ఇది ఒక ట్రామాలా అయ్యి వీడైతే మాట్లాడడం స్టాప్ చేసి ఉంటాడు. ఆ టైంలో ఎవరైనా వీడిని ఎంకరేజ్ చేసి మాట్లాడిపించి ఉంటే పర్వాలేదు. వాడి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కానీ వీడిని ఎగతాళి చేసి వీడు మూగవాడు అనేసి చెప్పుంటారా. అప్పటి నుంచి వీడైతే కంప్లీట్గా మాట్లాడడమే స్టాప్ చేసేసినట్టుంది. ఇదిదా వీడు మూగవాడు అవ్వడానికి రీజన్ అన్నట్టయితే చూపిస్తారు. ఇప్పుడు వీడు భయపడుతూ ఉంటాడా. హీరోయిన్ కానీ వాడి పక్కనే ఉండి ఆఫీస్లో జరిగే రొమాన్స్ సోదంతా చెప్తా ఉందన్నమాట. ఎవరెవరికి కనెక్షను, ఎక్కడెక్కడ ఎవరెవరు తిరుగుతారు అనేసి. హీరో కానీ ఆ తర్వాత సైలెంట్ అవుతాడు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ చూడాలి, వీడికి నైట్ అంతా కానీ తనైతే సోది చెప్పి ఫుల్ టైర్డ్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు కానీ తూగుతా ఉందా. దాన్ని చూస్తే వీడికే పాపం అనిపిస్తూ ఉందనమాట. తనతో అయితే సారీ కానీ అడుగుతూ ఉంటాడా. హీరోయిన్ కానీ పర్వాలేదండి, మీకోసం నేను ఇది కానీ చేయలేనా, మీరు కంప్లీట్గా నార్మల్ అవ్వాలి, అది మాత్రమే నాకు కావాల్సింది అంటుందా. హీరో కానీ మనసులోనే అనుకుంటాడు, నాకు ఎలాగో మాటలో రాబోయేది లేదు, అయినప్పటికీ తన సంతోషం కోసం నేను కానీ కోఆపరేట్ చేస్తాను అనేసి. ఆ నెక్స్ట్ అయితే హీరోయిన్ కానీ వీడి కోసం అయితే బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి పెట్టుంటుందన్నమాట. కానీ హీరోకి అయితే ఫుల్ భయం వేస్తూ ఉంది దాన్ని తినడానికి. మళ్ళీ గ్లాస్ పీసెస్ ఏమైనా మిక్స్ చేసి ఉంటుందో ఏమో అనేసి. కానీ హీరోయిన్ అయితే నేను ఇందులో ఏం పాయిజన్ మిక్స్ చేయలేదు, మీరు ధైర్యంగా తినండి అన్నట్టు చెప్తుందా. హీరో కానీ దాన్ని అయితే తినడం స్టార్ట్ చేస్తాడు. దీన్ని చూసేసి మెయిడ్ ఆంటీనే ఫుల్ షాక్ అయిపోయింది. పర్వాలేదు పిల్ల కొంచెంగా మారేటట్టుంది అనేసి. హీరో అయితే ఆ బౌల్ ఫుల్కి కంప్లీట్ చేసేసి ఆఫీస్కి అయితే వెళ్ళొస్తాను అనేసి అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతాడనమాట. ఆ తర్వాత హీరోయిన్కి వాళ్ళ పేరెంట్స్ కానీ కాల్ చేస్తారు. ఈ కజిన్ చిలక అయితే వెళ్ళి వాళ్ళతో కానీ చెప్పి పెట్టినట్టుంది.
హీరోయిన్కి అయితే డివోర్స్ అయిపోయింది, ఇంకా వాళ్ళ హస్బెండ్ వేరే తన్ని బయటికి గెంటేశాడు అనేసి దాన్ని చెప్పి వాళ్ళందరూ ఫీల్ చేస్తూ ఉంటారా. హీరోయిన్ కానీ అమ్మ కాసేపు ఆగండి, నేనైతే ఇంట్లో వచ్చి మొత్తం చెప్తాను అనేసి అక్కడ నుంచి ఇంటికి అయితే వచ్చి చూస్తుందా. అక్కడైతే కజిన్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కానీ ఇక్కడే ఉందన్నమాట. హీరోయిన్ని చూసిన వెంటనే వీళ్ళందరూ ఒకలాగా మాట్లాడుతూ ఉంటారు. అదే హీరోయిన్కి డివోర్స్ అయిపోయింది, ఇంకా వాళ్ళ హస్బెండ్ వేరే బయటికి గెంటేశాడు, తనని చూస్తేనే పాపంగా ఉంది, అది ఇది అనేసి. ఈ అత్తమ్మ వేరే అందుకే చెప్పేది ఎక్కువగా ఎగరకూడదు అనేసి. ఇప్పుడు చూసావా ఆ రిచ్ అయిన వాడు నిన్ను బయటికి గెంటేశాడు అన్నట్టు చెప్తా ఉంటుందా. దీని కూతురు వేరే అమ్మ గమ్మనే ఉండండి, అసలే తను వేరే పాపం, తన దగ్గర ఒక్క రూపాయి కానీ లేదంట, హస్బెండ్ వేరే డివోర్స్ చేసి బయటికి గెంటేశాడు, తనే ఈదులో తిరుగుతా ఉంది, మీరెందుకు కష్టపెడతా ఉండారు అన్నట్టు చెప్తుందా హీరోయిన్ కానీ. అవును నేను పాపమే, అలాంటి టైంలో నువ్వెందుకు నా దగ్గర వచ్చి డబ్బులు అప్పుగా అడిగావు అన్నట్టు చెప్తుందా. ఏంది నేను నీతో డబ్బులు అప్పుగా అడిగానా? అలాగంతా ఏమీ లేదు, నా బేబీని అక్కడ సంవత్సరానికి 1 మిలియన్ డబ్బులు సంపాదిస్తా ఉండారు, నేను అడిగిందంతా కానీ మొత్తం తీసిస్తా ఉండారు, ఈ టైంలో నేనెందుకు నీ దగ్గర వచ్చి అప్పు అడుగుతాను అనేసి ఇదైతే ఒకటే సీన్ వేస్తూ ఉంటుందన్నమాట. హీరోయిన్ కానీ చాలా మంచిది తల్లి, నువ్వు నా దగ్గర అప్పే అడగలేదు, కానీ ఇంతకు ముందు తీసుకున్నావు కదా ఆ డబ్బులు అయితే ఇవ్వు అన్నట్టు హీరోయిన్ అయితే అడుగుతుందా. ఇది దొంగ చూపులు చూస్తూ ఉంటుందన్నమాట. ఈ బాయ్ ఫ్రెండ్ ముసలాడికైతే పోడ్చుకొని వచ్చేసింది, అటా నీకు తను ఎంత ఇవ్వాలి డబ్బులు అన్నట్టు అడుగుతాడా. అదేమీ లేదు, నీ గర్ల్ ఫ్రెండ్కి ప్లాస్టిక్ సర్జరీ చేసుకోవాలి అనేసి 3 lakhs అయితే తీసుకునింది, ఆ తర్వాత ఓ 1 lakh, ఆ తర్వాత ఓ 1 lakh, మొత్తం కలిపితే ఓ 5 లక్షలు అవుతుంది. మీరిద్దరూ కానీ ఇప్పుడు పెళ్లి చేసుకోబోతారు కదా, సో నీకు ఎలాగో 50 ఏజ్ అయి ఉంటుంది, పెన్షన్ అమౌంట్ కానీ వస్తూ ఉంటుంది కదా, అందులో నుంచి నువ్వైతే నాకు 5 లక్షలు ఇచ్చేస్తే నేను తీసుకుంటాను అన్నట్టు చెప్తుందా. ఈ కజిన్కి అయితే ఒకటే కాలిపోయిందనమాట. నీకెంత ధైర్యం ఉంటే అతన్ని ఈ విధంగా అంతా మాట్లాడతావు, నీ వాడు నిన్ను బయటకు గెంటేశాడు, నేను రిచ్ అయిన వాడిని పెళ్లి చేసుకుంటా ఉన్నాను కదా, ఆ జెలసీతోనే నువ్వు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నావు అన్నట్టు చెప్తుందా. ఈ బట్టతలవాడు వేరే, ఇదిగో చూడు నీకు రిచ్ అయిన వాడుదా హస్బెండ్గా కావాలంటే నాతో చెప్పు, నాకు చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర అయితే నేను నిన్ను మిస్ట్రెస్గా పంపిస్తాను, నువ్వు కానీ వాళ్ళకైతే బిడ్డని కనించేసి నువ్వు చాలా డబ్బులు సంపాదించుకోవచ్చు అన్నట్టు చెప్తాడు. హీరోయిన్ వాళ్ళ అమ్మకి వస్తుంది చూడండి కోపము, ఎంత ధైర్యం ఉంటే నా కూతుర్నే మీరు మిస్ట్రెస్గా పంపిస్తాను అనేసి చెప్తారు. తనకి డివోర్స్ అయిపోయినంత మాత్రాన ఎవరు లేదనుకుంటా ఉంటారా, నేనున్నాను అన్నట్టు చెప్తా ఉంటారా. హీరోయిన్ కానీ అమ్మ మీరు కాసేపు ఆగండి, నాకు డివోర్సే కాలేదు, వాళ్ళు అప్పడిగారు అనేసి నేను అబద్ధం చెప్పాను అన్నట్టు చెప్తుందా. ఆ అత్తమ్మ అయితే స్టార్ట్ చేస్తుంది అనమాట, ఓహో నీకు డివోర్సే కాలేదు, దీన్ని మేము వేరే నమ్మాలి కదా, అలాంటప్పుడు నీ హస్బెండ్ ఎక్కడా, వాడిని ఎందుకు నువ్వు పిలుచుకొని రాలేదు అన్నట్టు చెప్తా ఉంటుందా. ఆ టైంకి అయితే హీరో మాస్ ఎంట్రీ ఇస్తాడన్నమాట. హీరోయిన్కి చాలా సంతోషం అయిపోయింది, పరిగెత్తుకుంటూ వచ్చి వాడి చేయి పట్టుకునేసి ఇతనే నా హస్బెండ్ అన్నట్టు చెప్తుందా. హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ కానీ అతనితో అయితే వెళ్ళి పలకరిస్తూ ఉంటారనమాట. యాక్చువల్గా హీరోయిన్ యొక్క పెళ్ళి అయితే అంత గ్రాండ్గా జరుగుండదు, సో వాళ్ళ యొక్క రిలేటివ్స్కి హీరోగా పెళ్లి కొడుకు అన్న విషయం అయితే ఇప్పటి వరకు తెలియదు అన్నమాట. హీరోయిన్ కానీ నువ్వెలా సడన్గా ఇక్కడికి వచ్చావు అన్నట్టు అడుగుతుందా. దానికి వీడు కానీ అదేమీ లేదు, మెయిడ్ ఆంటీదా చెప్పారు నువ్వు మీ ఇంటికి వెళ్ళున్నావు అనేసి, అందుకే వచ్చాను అంటాడా. హీరోయిన్ కానీ ఇక్కడైతే ఈ బంధువులతో కొంచెం గొడవలు అయిపోయింది, అందుకే నేను దాన్ని సెటిల్ చేయడం కోసం వచ్చాను అన్నట్టు చెప్తా ఉంటుందా. హీరో టైప్ చేసిదా చూపిస్తాడనమాట. దాన్ని చూసిన ఈ ఆంటీ అయితే ఓహో వీడు మూగవాడా, అందుకుదా మీ ఇద్దరికి డివోర్స్ అయ్యిందా అన్నట్టు కొంచెం తక్కువ చేసి మాట్లాడతారా. హీరోయిన్ కానీ ఇదిగో చూడండి ఆంటీ, నేను ఆల్రెడీ చెప్పేశాను, మీ కూతురు నాతో అప్పు అడిగింది, అందుకుదా డివోర్స్ అయ్యిందని అబద్ధం చెప్పాను, కానీ మా ఇద్దరికి డివోర్స్ కాలేదు, అదేవిధంగా నీ కొడుకు కూతురు ఇద్దరు కానీ నా దగ్గర అయితే 3.5 మిలియన్ డబ్బులు అయితే తీసుకొని ఉన్నారు అప్పుగా, ఆ మొత్తాన్ని ఇస్తే నేను కానీ ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాను అన్నట్టు చెప్తుందా. ఈ ఆంటీకి అయితే పొడుచుకొని వచ్చేసింది అనమాట. చూడు నీకు ఆల్రెడీ కానీ రిచ్ అయిన వాడితో పెళ్ళైపోయింది, వాడికి డబ్బంతా అసలు ఒక లెక్కే కాదు, అయినప్పటికీ నువ్వు ఇంతగా డబ్బు అడుగుతా ఉన్నావంటే ఖచ్చితంగా నువ్వు ఎవరినో ఒకరిని పిలుచుకొని వచ్చి మా దగ్గర అయితే ఫేక్గా నటిస్తా ఉన్నావు కదా అన్నట్టు ఈ అత్తమ్మ చెప్తుందా. దాని కూతురు అయితే అమ్మ ఊరుకోండమ్మా, అమ్మాయి ఎంతమందిని పిలుచుకొని వచ్చినా కానీ నా బట్టతల యొక్క కాలిగోటికి కానీ వాడంతా సరిపోడు అన్నట్టు ఇదైతే ఒకటే సీన్ వేస్తూ ఉంటుంది. హీరో కానీ హీరోయిన్తో అయితే టైప్ చేసి చూపిస్తాడు, వీళ్ళ దగ్గర తీసుకున్న అప్పు డబ్బులు గనక ఇప్పుడు ఇవ్వకపోతే ఖచ్చితంగా కోర్టులో అయితే కేసు పెడతాము అనేసి. వీళ్ళైతే దాన్ని వినేసి ఒకటే నవ్వుతూ ఉండారనమాట. ఏంది మా మీద కేసు పెడతారా, మీకు విషయం తెలీదు, మా బట్టతల అయితే ఒక పెద్ద లా ఫర్మ్లో లాయర్గా వర్క్ చేస్తూ ఉంటాడు అనేసి చెప్తే నవ్వుకుంటూ ఉంటారా. ఆ టైంలో టీవీలో కానీ ఇదే న్యూస్ అయితే వెళ్తూ ఉంటుంది. హీరో అయితే ఆ పెద్ద లా ఫిల్మ్నే కొనేశాడంట. వీళ్ళైతే ఫుల్ షాక్ అయిపోయారు. వీడి పేరు అయితే ఫ్యాంగ్ యాన్ అనేసి వేరే చెప్తారా. ఈ బట్టతల అయితే పరిగెత్తుకుంటూ వచ్చి హీరో చెయ్యి అయితే పట్టుకునేసి బాస్ మిమ్మల్ని మీట్ అవ్వాలనేసి నేను ఎన్నోసార్లు ట్రై చేశాను, కానీ గాడ్స్దా పంపించలేదు అనేసి వాడికి
కాళ్ళనే పట్టుకుంటాడనమాట. హీరోయిన్ కానీ అటుపక్క వెళ్ళు, స్ట్రేంజర్స్ అంతా నా హస్బెండ్ దగ్గరికి రాకూడదు అన్నట్టు వాడిని అటుపక్క తోస్తుందా. ఈ చిలకైతే నీకెంత ధైర్యం ఉంటే నా బట్టతలని అలా తోస్తావు అనేసి కోపంతో అరుస్తా ఉంటుందా. వీడు కానీ దెయ్యమా కాసేపు నోరు ముయ్యవే లేకపోతే నా ప్రాణమే పోతుంది అన్నట్టు వీడు అరుస్తా ఉంటాడనమాట. ఇప్పుడు అందరికీ కానీ తెలిసిపోయింది కదా హీరో అయితే ఈ సిటీలోనే చాలా రిచ్ అయిన వాడు అనేసి. వెంటనే ఈ అత్తమ్మ యొక్క ఫ్యామిలీ అయితే ఒకటే యాక్టింగ్ వేస్తూ ఉండారనమాట. అల్లుడు ఇందాక జరిగింది ఏది కానీ మీ మనసులో అయితే ఉంచుకోకండి, ఏమి మనమందరం ఒకే ఫ్యామిలీ అన్నట్టు చెప్తుందా. హీరోయిన్ అయితే ఇదిగో చూడండి ఆంటీ, మీ ఫేసే చూడాలనేసి అనుకోవట్లేదు నేను, దయచేసి కానీ మీరైతే మా ఇంట్లో నుంచి వెళ్ళిపోండి, అదేవిధంగా ఇంకెప్పుడు కానీ ఈ ఇంట్లోకి అయితే అడుగు పెట్టకండి అన్నట్టు చెప్తుందా. ఇంకా ఇక్కడే ఉంటే ఖచ్చితంగా మన పరువు పోతుంది అనేసి ఈ కజిన్ ఫ్యామిలీ కానీ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. హీరో హీరోయిన్ జంటగా ఉండడం చూసి వాళ్ళ పేరెంట్స్ అయితే చాలా సంతోషపడతా ఉంటారనమాట. అక్కడి నుంచి వీళ్ళిద్దరూ కానీ వచ్చేస్తారు. హీరోయిన్ అయితే టీవీ స్టేషన్లోదా వర్క్ చేస్తూ ఉంటుంది. హీరోదా తన్ని కానీ పిలుచుకుని వచ్చి డ్రాప్ చేస్తాడా. హీరోయిన్ అయితే సడన్గా వెళ్ళి వాడికి కిస్ చేసేస్తుంది. నువ్వు నాకు హెల్ప్ చేసిన దానికి చాలా థ్యాంక్స్ అన్నట్టు చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. కానీ హీరోని చూడాలి ఒకటే సిగ్గుపడుతూ ఉంటాడనమాట. పిల్లాడికి ప్రేమ అయితే స్టార్ట్ అయిపోయింది. హీరోయిన్ వాళ్ళ కంపెనీలో అయితే కొత్తగా ప్రాజెక్ట్ కాంపిటీషన్ జరగబోతుంది. హీరోయిన్ అయితే డి గ్రూప్ లో ఉంటుంది, తనకి ఆపోనెంట్ వాడైతే బి గ్రూప్ అనమాట. వీడు కొంచెం పొగరబోతువాడు. ఇప్పుడు కానీ ఏం చెప్తా ఉంటాడంటే ఖచ్చితంగా నా ప్రాజెక్ట్ మీద ఇన్వెస్టర్స్ అయితే సెలెక్ట్ చేయబోతారు, నువ్వు కావాలంటే నాతో వచ్చి అడుక్కో, అప్పుడు నేను నీకు కానీ ఒక ఛాన్స్ అయితే ఇచ్చి చూస్తాను అన్నట్టు కొంచెం పొగరుతో మాట్లాడతాడా. హీరోయిన్ అయితే ఇదిగో చూడు నా మీద నాకు నమ్మకం ఉంది, ఎవరిది గెలుస్తుందో అప్పుడు చూసుకుంటాము అన్నట్టు చెప్తుందా. ఖచ్చితంగా చూసుకుంటామే అన్నట్టు వీడైతే కోపంతో వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ యొక్క కొలీగ్ కానీ అక్కడికి వస్తుంది. వీడికి ఇదే బతుకు, సంవత్సరం వీడి యొక్క ప్రాజెక్ట్ దా గెలుస్తుందా, ఆ పొగరుతోనే ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. అది మాత్రమే కాకుండా ప్రతి ఒక్క కొలీగ్ అమ్మాయిని కానీ వీడు ఈ విధంగా ట్రీట్ చేస్తాడు అన్నట్టు చెప్తా ఉంటుందా. హీరోయిన్ కానీ మన ప్రాజెక్ట్ మీద మనమే నమ్మకం ఉంచకపోతే ఎలా చెప్పు, ఖచ్చితంగా మనదే గెలుస్తుంది రా అనేసి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. కానీ ఈ ప్రాజెక్ట్ యొక్క ఇన్వెస్టరే హీరోదా అన్నమాట. ఈ విషయం హీరోయిన్కే తెలియదు. అదేవిధంగా వీళ్ళ యొక్క ప్రాజెక్ట్ ఇంట్రడక్షన్ కానీ ఆ బి గ్రూప్ వాడుదా స్టార్ట్ చేస్తాడు. ఆ టైంలో హీరోయిన్ వాళ్ళ యొక్క ప్రాజెక్ట్ అయితే కొంచెం డ్యామేజ్ అయ్యి ఉండదు. దానికి కారణమే ఈ పొగరబోతు వాడుదా అన్నమాట. వాడుదా ఏమో చేసి పెట్టుండాడు, దాన్ని ఇప్పుడు రికవరీ చేసేది కానీ ఎలా అని తెలియట్లేదు. వీళ్ళైతే కన్ఫ్యూజన్లో ఉంటారా. టైం వేరే లేదన్నమాట. హీరోయిన్ కానీ తన వల్ల అయినంత వరకు ట్రై చేస్తూ ఉంది. అందరూ కానీ దీనికోసమే వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ పొగరబోతు వాడైతే దాన్ని నేనుదా పోగొట్టాను, ఖచ్చితంగా నువ్వు రికవరీ చేయలేవు అన్నట్టు ఉంటాడు. కానీ హీరోయిన్ అయితే మళ్ళీ ఆ ప్రాజెక్ట్ని రికవరీ చేసేసిందన్నమాట. అక్కడ చూస్తే హీరోదా ఇన్వెస్టర్గా కూర్చొని ఉన్నాడు. హీరోయిన్ అయితే ఫుల్ షాక్ అయిపోయింది. ఖచ్చితంగా మా ఇద్దరికి మధ్య ఉండే బంధాన్ని ఇక్కడ ఎవరికి కానీ తెలియచేయకూడదు అనేసి అక్కడ నుంచి అయితే వీడితో పలకరించకుండానే వెళ్ళిపోతుంది. అసిస్టెంటే ఫుల్ షాక్ అయిపోయాడు. ఎందుకంటే ఇంతకు ముందంతా హీరోదా హీరోయిన్ని చూసి అవాయిడ్ చేసేసి అక్కడ నుంచి పారిపోయేవాడు. కానీ ఇప్పుడు హీరోని అవాయిడ్ చేసేసి వెళ్ళిపోతా ఉంది. ఇందులో ఏదో తేడాగా ఉంది అన్నట్టు ఆలోచిస్తూ ఉంటాడు. ఈ పొగరబోతువాడు కానీ హీరో దగ్గరికి అయితే వచ్చి, బాస్ నా యొక్క ప్రాజెక్ట్ని అయితే చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది, నేనైతే సూపర్గా రెడీ చేసి పెట్టున్నాను అన్నట్టు వీడి గురించి వీడే పొగడుతూ ఉంటాడనమాట. కానీ హీరో అయితే అక్కడ ఉండే మొత్తం ప్రాజెక్ట్ని కానీ చూస్తాడు. అందులో హీరోయిన్ అయితే వీడికి బాగా నచ్చింది, దాని యొక్క వర్క్ అయితే సూపర్గా ఉండిందన్నమాట. దాంతో హీరో కానీ అసిస్టెంట్తో ఈ ప్రాజెక్ట్ని అయితే ఇంకోసారి చెక్ చేయండి అన్నట్టు చెప్తాడు. వీడికైతే కాలిపోయింది, అదెలా మీరు దాన్ని సెలెక్ట్ చేయగలరు, మా దాన్ని సెలెక్ట్ చేయాలి అన్నట్టు చెప్తాడా. అసిస్టెంట్ కానీ ఇదిగో చూడు ఇక్కడ తనుదా బాసు, తను దేన్ని సెలెక్ట్ చేయాలనేసి నువ్వంతా ఆర్డర్ వేయకూడదు, నోరు మూసుకునేసి ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపో అన్నట్టు తిట్టి పంపిస్తాడన్నమాట. ఈ ప్రాజెక్ట్ సెలెక్షన్కి ఫైనల్ డెసిషన్ ఇంకా 3 hours అయితే టైం ఉంది. అందువల్ల హీరో కానీ అక్కడ నుంచి అయితే రూమ్కి వెళ్తాడు రెస్ట్ తీసుకోవడం కోసం. ఈ పొగరబోతువాడు కానీ దొంగ చూపులు చూసేసి హీరో వెనకాలే వెళ్తాడా. ఇంకా ఫైనల్ రిజల్టే రాలేదు, వీడెక్కడికి వెళ్తా ఉంటాడు అనేసి హీరోయిన్ వాళ్ళు వస్తూ ఉంటారు. వీడైతే చిలకనిదా పిలిపించుంటాడనమాట. తన దగ్గర కానీ రూమ్కి అయితే ఇచ్చి లోపల ఇన్వెస్టర్స్ ఉండారు, అతన్ని నువ్వు సెడ్యూస్ చేసి అతన్ని సంతోషపరిచి మా యొక్క ప్రాజెక్ట్ని కానీ సెలెక్ట్ చేసే విధంగా చేయాలి, అప్పుడు నేను వచ్చే ప్రాఫిట్లో 20% నీకు డబ్బులు ఇస్తాను అంటాడా. ఇది మామూలే అన్నమాట. ప్రతిసారి కానీ ఇన్వెస్టర్స్ దగ్గరికి ఈ చిలకనిదా పంపించి వీడు కానీ గెలిచేవాడు. ఆ విధంగానే ఇప్పుడు కానీ చేస్తాడా. లోపల అయితే ఉండేది హీరో అన్న విషయం తెలియకుండానే ఇది కానీ రూమ్లోకి అయితే వెళ్తుంది. వీడు సిగ్గే లేకుండా రూమ్ బయటే కాసుకొని ఉంటాడనమాట. అక్కడికి హీరోయిన్ వాళ్ళు కానీ వచ్చేస్తారు. ఈ చిలక వెళ్ళిన వేగానికి బయటకు అయితే వస్తా ఉంది. అసిస్టెంట్ కానీ లాక్కొని వచ్చి బయట తోసేసి, ఎంత ధైర్యం ఉంటే నువ్వు మా బాస్ని సెడ్యూస్ చేస్తావు అన్నట్టు అరుస్తాడా. ఇదైతే వీడి మీద అరుస్తా ఉంది. ఓరి
ఓరి దరిద్రుడా, లోపలైతే హీరో ఉండాడన్న విషయాన్ని నువ్వెందుకు నాతో ముందే చెప్పలేదు అనేసి దానికి వీడైతే ఇదిగో చూడు ఒక ఇన్వెస్టర్స్ని కానీ సాటిస్ఫై చేయలేవా అన్నట్టు వీడు అరుస్తాడు. ఇదిగో చూడు బాబు, నువ్వైతే చాలా చేసేసావు, ఇకపైన నీ ప్రాజెక్ట్ని మేమైతే సెలెక్ట్ చేయము అన్నట్టు అసిస్టెంట్ గాని చెప్పేసి వెళ్ళిపోతాడు. చివరికి హీరోయిన్ యొక్క ప్రాజెక్ట్ ఏదో సెలెక్ట్ అవుతుందన్నమాట. హీరో గాని హీరోయిన్ ని పిక్ చేసుకోవడానికి వెయిట్ చేస్తూ ఉంటాడా. తను వచ్చిన వెంటనే హీరోకి ముద్దు పెట్టేసి ఆ కాస్ట్లీ కార్లో అయితే వీళ్ళిద్దరూ కానీ వెళ్తూ ఉంటారు. దీన్నైతే ఈ పొగరబోతు ఇంకా చిలక వాళ్ళ గ్యాంగ్ అయితే చూస్తుంది. హీరోయిన్ గురించి చాలా తప్పుగా మాట్లాడుతూ ఉంటారనమాట. ఎంత కాస్ట్లీ కార్లో వెళ్తా ఉందో చూసావా, తనైతే ఏదో ఒక రిచ్ అయిన వాడిని కానీ సెడ్యూస్ చేసేసినట్టుంది అన్నట్టు. ఈ చిలకకి అది హీరోనే అన్న విషయం బాగా తెలుసు. అయినప్పటికీ వాడి ముందర అయితే దీని పరువు పోయింది కదా. రేపు కంపెనీలో హీరోయిన్ని అందరూ కానీ తప్పుగా మాట్లాడాలి అనేసి ఇదైతే బాగా రెచ్చగొడతా ఉంది. యాక్చువల్గా హీరోయిన్కి ఆల్రెడీ కానీ పెళ్ళైపోయింది. వాడైతే చాలా పేదవాడు, కానీ హీరోయిన్ ఏ రిచ్ అయిన వాడిని చూసినా వాడిని సెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. నువ్వు కావాలంటే తనకి ట్రై చేసి చూడు, ఖచ్చితంగా నీకు పడిపోతుంది అన్నట్టు చెప్తుంది అనమాట. ఇటుపక్క హీరోయిన్ అయితే మళ్ళీ హీరోకి కిస్ చేస్తూ ఉంది. ఎందుకు అన్నట్టు అడుగుతాడా. దానికి తను కానీ నువ్వు ఇంతకు ముందు వచ్చి నన్ను పిక్ చేసుకున్న దానికి ఒక కిస్సు, ఇదైతే నీకు రివార్డుగా ఇస్తా ఉన్నాను అనేసి చెప్తుంది అనమాట. ఆ టైంలో హీరోయిన్కి ఫోన్ కాల్ వస్తుంది. అదే తన కొలీగ్ దగ్గర నుంచి. మన యొక్క ప్రాజెక్ట్ అయితే సెలెక్ట్ అయ్యింది అన్నట్టు చెప్తుందా. అది కానీ 80 మిలియన్ ఇన్వెస్ట్మెంట్ అంట. తను చాలా సంతోషమైపోయింది. హీరో తన కోసందా ఈ ప్రాజెక్ట్ ని సెలెక్ట్ చేశాడు అనుకునేసి, ఇదిగో చూడండి నేను నా కష్టంతో పైకి ఎదగాలి అనుకున్నాను, మీ యొక్క వైఫ్ అన్నంత మాత్రాన మీరు ఈ ప్రాజెక్ట్ ని నా కోసం సెలెక్ట్ చేసి ఉండకూడదు అంటుందా. అదంతా వీడు కానీ వసే పిచ్చి పిల్ల, అలాగంతా ఏమీ లేదు, నీ ప్రాజెక్ట్ అయితే చాలా ప్రొఫెషనల్ గా ఇంకా ఇన్నోవేటివ్ గా ఉంది, అందుకే దాన్ని నేను సెలెక్ట్ చేశాను అన్నట్టు కానీ వీడైతే టైప్ చేసి చూపిస్తాడు. సంతోషంలో తను వేరే చాలా క్యూట్ గా మాట్లాడుతుందా. దాన్ని చూసి వీడు కానీ నవ్వుకుంటా ఉంటాడనమాట. నెక్స్ట్ డే హీరోయిన్ కానీ ఆఫీస్కి అయితే వస్తుంది. డైరెక్టర్ కానీ మీటింగ్లో అయితే చెప్తా ఉన్నాడు, ఇప్పుడు హీరోయిన్ వల్ల ప్రాజెక్ట్ సెలెక్ట్ అయ్యింది కదా, దానికి డైరెక్టర్గా హీరోయినే ఉండబోతుంది అనేసి వెళ్ళిపోతాడు. కానీ ఈ పొగరబోతు వాళ్ళ గ్యాంగ్ ఏం చెప్తా ఉంటారంటే, హీరోయిన్ ఈ ప్రాజెక్ట్లో గెలవడానికి వెనకాల ఒకడు ఉన్నాడు, తను నిన్న కానీ ఒక రిచ్ అయిన కార్లో అయితే వెళ్తా ఉన్నింది, తను ఎవరినో సెడ్యూస్ చేసేసింది, యాక్చువల్గా మన కంపెనీలో ఎవరికైనా తను క్లోజ్ అయ్యిందా, ఎందుకంటే మనమందరం నార్మల్ పీపుల్, తను రిచ్ అయిన వాళ్ళతో తిరుగుతుంది, అది ఇది అంటా ఉంటారా. హీరోయిన్ గానీ చాలా ఆపుతావా నా గురించి రూమర్స్ స్ప్రెడ్ చేయడం అన్నట్టు కూల్ గా చెప్తుందా. వీడికైతే చిలక చెప్పుంటుంది కదా, నువ్వు కావాలంటే ట్రై చేయి నీకు పడిపోతుంది అనేసి. అది గుర్తొచ్చిన వెంటనే, ఏమైంది నీ యొక్క పూర్ హస్బెండ్ నిన్ను సాటిస్ఫై చేయలేదా, అందుకే నువ్వు రిచ్ అయిన వాళ్ళతో అంతా తిరుగుతా ఉన్నావా, ఇప్పుడు ఇక్కడ ఎవరు లేదు, నువ్వు కావాలంటే నాకు క్లోజ్ అవ్వు, నేను నిన్ను హ్యాపీగా ఉంచుకుంటాను అంటాడా. హీరోయిన్కి కాలిపోయిందనమాట. ఏంది నువ్వు నన్ను హ్యాపీగా ఉంచుకుంటావా, దరిద్రుడా, కొలీగ్తో ఎలాగా నడుచుకోవాలో కానీ తెలియట్లేదు, నీకు అంత బలుసు ఉండదురా, నిన్నంతా అలా కాదు అనేసి నానా మాటలు అయితే తిడతా ఉంటుంది అనమాట. వీడైతే నేను ఇక్కడ ఎప్పటి నుంచి వర్క్ చేస్తా ఉన్నానో తెలుసా, నేను సీనియర్ అంటాడు. నువ్వు సీనియర్ అయితే నాకేంటి, తొక్క అయితే నాకేంటి, ఇంకోసారి కనుక నా గురించి ఇలాంటి రూమర్స్ స్ప్రెడ్ చేసావనుకో ఆ తర్వాత పీక్ని కట్ చేసి పడేస్తాను అన్నట్టు తిట్టేసి అక్కడ నుంచి కానీ బయటికి వస్తుందా. అక్కడైతే హీరోయిన్ యొక్క కొలీగ్స్ అందరూ కానీ దీన్ని వినుంటారనమాట. మాకు చాలా సంతోషంగా ఉంది, ఇప్పటి వరకు ఇక్కడ ఎవరు కానీ వాడితో అలా నడుచుకునిందే లేదు, ఫస్ట్ టైం మిమ్మల్ని చూస్తూ ఉన్నాము, మాకు చాలా గర్వంగా ఉంది అన్నట్టు చెప్తా ఉంటారు. హీరోయిన్ కానీ హీరోకి అయితే మెసేజ్ పెడుతుందనమాట, ఈరోజు నేను చాలా కూల్ అయిన పనిని చేశాను, ఒకరినైతే బాగా తిట్టి కడిగి పోసేసాను అన్నట్టు చెప్తుందా. దాన్ని చూసిన హీరోకి అయితే కొంచెం సంతోషంగానే ఉంది. అట్టా తను తిట్టడానికి రీజన్ ఏముంది అదైతే కనిపెట్టు అన్నట్టు అసిస్టెంట్తో కానీ రాసి చూపిస్తాడనమాట. ఆ రోజు ఈవినింగ్ వర్క్ అంతా అయిపోయి వీళ్ళందరూ కానీ ఇంటికైతే వెళ్తూ ఉంటారు. హీరోయిన్ యొక్క హస్బెండ్ హీరో అన్న విషయం ఎవరికి కానీ తెలియదు, తనైతే ఏదో పేదవాడిని పెళ్లి చేసుకొని ఉండదు అన్నట్టు వీళ్ళందరూ అనుకుంటారు. కానీ ఆ టైంలో హీరో అయితే ఆ లగ్జరీ కార్లో అయితే వస్తాడనమాట. ఫస్ట్ అయితే హీరో యొక్క డ్రైవర్ దిగి వస్తాడా. వీడు గెటప్ అంతా చూసేసి ఈ పొగరబోతు కొలీగ్స్ అందరూ కానీ ఎలా మాట్లాడుతూ ఉంటారంటే, ఇప్పుడు తెలిసిపోయింది నాకు హీరోయిన్ ఎందుకు రిచ్ అయిన వాడి వెనకాల తిరుగుతా ఉంది అనేసి, నువ్వు ఒక డ్రైవర్ని పెళ్లి చేసుకున్నావా అన్నట్టు నవ్వుతూ ఉంటారు. కానీ ఈ డ్రైవర్ వెళ్ళి హీరో యొక్క డోర్ని ఓపెన్ చేసి వదులుతాడా. హీరో అయితే అందులో నుంచి మాస్ ఎంట్రీ ఇస్తాడనమాట. నేరుగా వచ్చి హీరోయిన్కి కానీ హాయ్ చెప్తాడా. ఇంకా వీళ్ళతో నిజాన్ని దాచలేము అనేసి హీరోయిన్ కానీ వెళ్ళి హీరో యొక్క చెయ్యి అయితే పట్టుకునేసి, ఇతనే నా యొక్క హస్బెండ్ అన్నట్టు చెప్తుందా. ఈ పొగరుబోతు వాడి యొక్క ఫేస్ చూడాలి, ఫుల్గా భయపడిపోతా ఉన్నాడు. అటంటే నిన్న తను కార్లో వెళ్ళింది వీడితోనా, ఇంత రిచ్ అయిన వాడి యొక్క వైఫ్తోనా నేను ఆడుకున్నాను, ఈ నిజం వీడికి తెలిస్తే ఖచ్చితంగా నన్ను చంపేస్తాడు ఏమో అన్న భయంతో, ఇదిగో చూడండి మేడం, నిన్నైతే నేనేదో బుద్ధి లేకుండా అలా
చేసేసాను, ఇంకెప్పుడు కానీ నేను ఆ విధంగా నడుచుకోను, నన్ను కానీ ఈ ఒక్కసారి క్షమించి వదిలేయండి అన్నట్టు హీరోయిన్ కాళ్ళే పట్టుకుంటాడనమాట. కానీ హీరోయిన్ అయితే వీటిని క్షమించేట్టు లేదు. ఇదిగో చూడరా, నువ్వు ఇక్కడ ఉండే కొలీగ్స్ అందరినీ కానీ బుల్లీ చేస్తా ఉన్నావు, నేనైతే నీ మీద ఆల్రెడీ కానీ కంప్లైంట్ లెటర్ అయితే రాసి ఇచ్చేసాను, కాసేపు వెయిట్ చేయి, వాళ్ళే నేను ఫైర్ చేస్తారు అన్నట్టు చెప్తా ఉంటుంది. హీరోయిన్ ఫ్రెండ్ కానీ ఇదిగో చూడరా, తనకి రిచ్ అయిన హస్బెండ్ ఉన్నాడు అనేసి తనని నువ్వు అంత ఈజీగా వదిలేసావు, లేకపోతే ఇప్పటికీ కానీ నువ్వు తనని బుల్లీ చేస్తూనే ఉండేవాడివి, నిన్నంతా అస్సలు క్షమించకూడదు అన్నట్టు చెప్తుందా. హీరోయిన్ కానీ ఖచ్చితంగా నువ్వు చేసిన తప్పుకి అయిన శిక్ష నీకు వస్తుంది అన్నట్టు చెప్పేసి అక్కడ అందరికీ కానీ బాయ్ చెప్పేసి హీరోయిన్ అయితే హీరోతో పాటు కారులో వెళ్తా ఉంటుంది. హీరో కానీ ఇదిగో చూడు, నిన్ను బుల్లీ చేసిన ఆ వెధవని ఫైర్ చేయమనేసి ఆల్రెడీ నేనైతే నీ డైరెక్టర్తో చెప్పేశాను అన్నట్టు టైప్ చేసి చూపిస్తాడనమాట. హీరోయిన్ కానీ సంతోషం అయిపోయింది, వాడికి ఆ శిక్ష కావాల్సిందే అన్నట్టు హీరోయిన్ అయితే హగ్ చేసుకుంటుందా. ఆ టైంలో తను కానీ హీరో యొక్క థ్రోట్ని అయితే చూస్తూ ఉంటుంది, తనకి ఒక లాగా ఉందన్నమాట. దీన్ని చూసే కొద్దీ హీరో కానీ దీన్ని గమనించేస్తాడు. ఎందుకు అలా చూస్తూ ఉన్నావు అన్నట్టు అడుగుతాడా. హీరోయిన్ అయితే అదేం లేదు, జస్ట్ ఏదో డిస్ట్రాక్ట్ అయిపోయాను, నన్ను కానీ వదిలేయండి అన్నట్టు అటే సమాలిస్తూ ఉంటుంది. ఆ టైంలో హీరోకి తాత దగ్గర నుంచి అయితే ఒక మెసేజ్ వస్తుంది. వీడి యొక్క చిన్న తమ్ముడు, అదే మూడో తమ్ముడు ఉన్నాడు కదా, వాడైతే కొన్ని రోజులుగా ఇంటికి రావట్లేదన్నమాట. వాడు ఎక్కడ వెళ్ళాడు అనేసి కానీ తెలియట్లేదు అన్నట్టు చెప్పుంటారా. హీరోయిన్కి తెలుసు వాడు ఎక్కడ వెళ్ళుంటాడో. సరేలే, నేనైతే ఈ సంగతిని చూసుకుంటాను, వాడిని ఖచ్చితంగా ఇంటికి పిలుచుకొని వెళ్ళి వదిలితే వీళ్ళందరికీ కానీ నా మీద ఉండే ఆ చెడు అభిప్రాయం అయితే మారుతుంది అన్నట్టు హీరోయిన్ కానీ ఆలోచిస్తూ ఉంటుంది. ఆ రోజు నైటే హీరోయిన్ కానీ ఆ చిలక ఫ్రెండ్ దగ్గరికి అయితే వస్తుందన్నమాట. ఇదైతే నువ్వు ఇన్ని రోజులు నన్ను ఇగ్నోర్ చేస్తా ఉన్నావా, ఎక్కడ మన ఫ్రెండ్షిప్ని మర్చిపోయావో ఏమో అనేసి భయపడిపోయాను తెలుసా, నువ్వు మళ్ళీ ఇప్పుడు నన్ను వెతుక్కొని రావడం చూసిన తర్వాత నాకు కానీ చాలా సంతోషంగా ఉంది. నేనైతే నీ కోసం ఇక్కడ కొన్ని మేల్ మోడల్స్ ఉంటారు కదా, అదే కాల్ బాయ్స్ అంటారే, అలాంటి వాళ్ళని రెడీ చేసి పెట్టున్నాను, నీ మూగ భర్తని మర్చిపోయి నువ్వు కానీ హ్యాపీగా ఉండు అన్నట్టు చెప్పేసి బయటికి అయితే వచ్చి కాసేపు ఆగే నీ హస్బెండ్ అయితే పిలిపిస్తాను, వాడు నిన్ను ఇలా చూసి ఖచ్చితంగా మీ ఇద్దరు అయితే విడిపోతారు, ఆ తర్వాత నేను హీరోకి క్లోజ్ అయిపోతాను అనుకునేసి ఇదైతే హీరోకి కానీ కాల్ చేసి ఇదిగో చూడండి, మీ వైఫ్ అయితే ఇక్కడ వచ్చి మేల్ మోడల్స్తో అయితే బాగా జల్సా చేస్తూ ఉంది, నేను ఎన్నిసార్లు చెప్పినా కానీ ఆ అమ్మాయి అయితే వినట్లేదు, మీరే రండి అన్నట్టు చెప్పేస్తుందా. వెంటనే హీరో కానీ తన తమ్ముడితో పాటు అయితే వస్తూ ఉంటాడనమాట. ఈ చిలకైతే హీరోయిన్ గురించి లేంది పోందంతా చెప్తా ఉంది. ఈ తమ్ముడు వేరే, రే అన్నయ్య ఈ వదిన అయితే మారేట్టే లేదు, అసలు ఏం జన్మ తీసిందో ఏమో అన్నట్టు తిట్టుకుంటూ వచ్చి హీరోయిన్ ఉండే రూమ్ యొక్క తలుపు అయితే తడుతూ ఉంటాడా, మర్యాదగా వస్తావా లేదా అనేసి. హీరోయిన్ కానీ తలుపు తెరుచుకునేసి బయటికి వస్తుంది. వీడైతే అసలు నీకు బుద్ధి ఉందా, నువ్వు అసలు ఏం జన్మదా తీసున్నావు, మా అన్నని ఏమార్చేసి నాకైతే ఇంకో అన్నని సెట్ చేసి పెట్టున్నావంట కదా, ఎక్కడుండాడు వాడు అన్నట్టు అరస్తాడా. హీరోయిన్ కానీ నువ్వే లోపలి వెళ్ళి చూడు అన్నట్టు చెప్తుంది. దారోదులు అనేసి వీడైతే లోపలికి వెళ్తాడనమాట. హీరోతో గానీ నువ్వు వెళ్ళి చూడలేదా అన్నట్టు అడుగుతుందా. అటంటే ఇన్ని రోజులు నువ్వు నాతో అబద్ధం చెప్పి నాటకాలు వేసావా అన్నట్టు అడుగుతాడు. అంతెందుకు, నువ్వు వెళ్ళి లోపల చూడు అన్నట్టు హీరోయిన్ అయితే పంపిస్తుంది. వీడు కానీ లోపల వచ్చి చూస్తాడా, ఇద్దరికి ఫుల్ షాక్ అన్నమాట. అక్కడైతే వీడి యొక్క మూడో తమ్ముడు ఉంటాడు, వీడైతే దొంగ చూపులు చూస్తూ ఉంటాడు అనమాట. యాక్చువల్గా వీడు ఇక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉంటాడన్న విషయం హీరోయిన్కి ఆల్రెడీ తెలుసుంటుంది. వీడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకునేసి తగిన గుణపాఠం చెప్పాలనేసి ఇక్కడికి వచ్చి ఉంటుంది అనమాట. ఇదంతా కానీ తెలిసిన ఈ రెండో వాడైతే నేను మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను, క్షమించండి అంటాడా. పర్వాలేదులే, ఇదేమైనా నాకు కొత్త, నువ్వెప్పుడు ఈ విధంగానే కదా నడుచుకుంటావు అన్నట్టు చెప్తా ఉంటుంది. ఈ రెండో వాడికి మూడో వాడికి అయితే అస్సలు పట్టదనమాట. ఎప్పుడు చూసినా ఎలుక పిల్లల్లాగా అయితే కొట్టుకొని వస్తూ ఉంటారు. ఇప్పుడు కానీ మూడో వాడైతే ఇదిగో చూడన్నయ్య, నేను ఫ్యామిలీకి తెలియకుండా ఇక్కడ వచ్చింది నా తప్పే, కానీ నేను సింగర్ అవ్వాలనేది నా యొక్క డ్రీమ్, అందుకోసమే నేను ఈ పని చేస్తా ఉన్నాను అన్నట్టు చెప్తాడు. ఈ రెండో వాడైతే కానీ నువ్వు ఈ పని చేయడం వల్ల మన ఫ్యామిలీ యొక్క పరువే పోతా ఉంది అన్నట్టు అరుస్తూ ఉంటాడు. యాక్చువల్గా ఈ మూడో వాడైతే ఒరిజినల్ బుక్లో ఒక తిరుగుబాటు విధవ, ఇంట్లో నుంచి ఒక్క రూపాయి కానీ తీసుకోను అనేసి ఇక్కడ వచ్చి అమ్మాయిలందరికీ కానీ డ్రింక్స్ అంతా పోసిచ్చి వీడి జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉండేవాడు. మంచిదయ్యింది అంత లోపలే నేను మీట్ అయ్యాను, లేకపోతే ఇంకా దారుణం అయ్యి ఉండేది అన్నట్టు హీరోయిన్ గానీ ఆలోచిస్తూ ఉంటుంది. హీరో గానీ గొడవలేసిందంతా చాలు, నోరు మూసుకునేసి ఇంటికి అయితే రండి, అక్కడ వెళ్ళి మాట్లాడుకుంటాము అన్నట్టు చెప్పేసి వీడైతే వెళ్ళిపోతాడా. ఈ మూడో వాడు కానీ హీరోయిన్ ని చూసి
చూసేసి సడన్ గా ఈమెకేమైంది ఇట్ట నడుచుకుంటా ఉంది అన్నట్టు చెప్తాడనమాట. హీరోయిన్ గానీ ఇదిగో చూడురా, నేను నీ యొక్క వదిన అమ్మతో సమానం, అందుకే నేను నీకు తగిన గుణపాఠం చెప్పాను, ఇందులో ఏం తప్పు ఉంది అన్నట్టు అరుస్తుందనమాట. నోరు మూసుకునేసి వీడు గానీ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఈ చిలక గానీ నైస్ గా ఇక్కడ నుంచి ఎస్కేప్ అవడానికి అయితే ట్రై చేస్తా ఉంటుందన్నమాట. కానీ హీరోయిన్ ఊరుకుంటుందా? కాసేపు ఆగు బంగారం, నేను వస్తాను అనేసి. అవును, నా కోసం అయితే నువ్వు మేల్ మోడల్స్ సెట్ చేసేసావు, బయట వెళ్ళి ఈ విషయాన్ని నా హస్బెండ్ తోనూ కాల్ చేసి చెప్పేశావు. అసలు నువ్వంతా ఏం జన్మదా తీసుకున్నావు, మా ఇద్దరిని విడదీస్తే నీకేం లాభం వస్తుంది అన్నట్టు చెప్తుందా. అలాగంతా ఏమీ లేదు అన్నట్టు చెప్తుందా ఇది. దానికి హీరోయిన్ కానీ అవునవును, నువ్వైతే ఈ బార్లో కొన్ని ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ అంతా చేసి ఉండవు చూసావా, ఆ విషయాన్ని నేను పోలీసులతో చెప్పేశాను, ఇక్కడే వెయిట్ చెయ్యి, వాళ్ళైతే వచ్చి లాక్కొని వెళ్తారు అన్నట్టు చెప్పేసి హీరోయిన్ వెళ్ళిపోతుంది. ఇదైతే ఒకటే అరుస్తా ఉందన్నమాట. ఈ మూడో తమ్ముడు గురించి అయితే హీరోయిన్ కానీ తాతతో చెప్పేసినట్టుంది. ఇతనైతే ఫస్ట్ సెకండ్ తమ్ముడు నుంచి అయితే స్టార్ట్ చేస్తాడు. వాడిని బాగా తిడతా ఉన్నాడనమాట. సిగ్గులేని వెదవల్లారా, ఇప్పుడు చూసిన మోటార్ సైకిల్నే తోలుకుంటూ నీ జీవితాన్ని గడిపేస్తావా, మీ అన్నకి బిజినెస్లో హెల్ప్ చేయొచ్చు కదా అన్నట్టు చెప్తా ఉంటాడా. ఈ మూడో వాడు గమనే ఉండకుండా అందుకే చెప్పేది నాలా ఉండాలి, చూసావా నా కష్ట సంపాదనతో నేను కానీ డబ్బులు అయితే సంపాదిస్తా ఉన్నాను అన్నట్టు వీడైతే పొగడతాడా. నోరుము ఈ వెదవ, మీ వదిన అయితే చెప్పింది నిన్నైతే నువ్వు తప్పుడు దారిలో వెళ్ళడానికి సిద్ధమైపోయావంట కదా, నీకెక్కడి నుంచి ఈ ధైర్యం వచ్చింది అనేసి ఇద్దరిని లెఫ్ట్ అండ్ రైట్ అనేసి బాగా తిడతా ఉంటాడనమాట. దీన్నంతా హీరోయిన్ వేరే దాక్కునేసి దొంగచాటుగా వింటా ఉంటుందన్నమాట. అక్కడికైతే తన కజిన్ వాడు కానీ వచ్చి నాకైతే కొంచెం డబ్బులు అవసరం ఉంది, మర్యాదగా నువ్వైతే కొంచెం డబ్బు అప్పుగా ఇవ్వు అంటాడా. సిగ్గులేని వాడా, ఆల్రెడీ తీసుకున్న డబ్బునే నువ్వు ఇంకా ఇవ్వలేదు, ఇప్పుడు నీకు మళ్ళీ డబ్బులు కావాలా, నేనైతే ఇవ్వను అన్నట్టు ఇది చెప్తా ఉంటుంది. వీళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉండేదాన్ని అయితే హీరో వాళ్ళందరూ కానీ చూస్తూ ఉంటారు. వీడైతే ఇదిగో చూడు, నువ్వు ఇప్పుడు రిచ్ అయిన వాడిని పెళ్లి చేసుకొని ఉండవు, మనమందరం ఒకే ఫ్యామిలీ, నువ్వు అతనితో అడిగి నాకైతే డబ్బులు తీసి ఇవ్వు, లేదనుకో నేనే వెళ్ళి వాడితో మాట్లాడతాను అంటాడా. హీరోయిన్ అయితే లాగి ఒక్కటిస్తుంది అనమాట. డబ్బా కావాలి నీకు డబ్బు అనేసి వాడి జుట్టు పట్టుకునేసి బాగా దంచి పడేస్తా ఉంటుంది. వీడైతే గమ్మనే ఉంటాడా. వీడు మళ్ళీ హీరోయిన్ ని కొట్టడానికి అయితే వస్తాడు. ఇంతసేపు చూస్తూ ఉన్న హీరో అయితే సడన్ గా వచ్చి వాడి చేయి గాని పట్టుకుంటాడు. ఎంత ధైర్యం ఉంటే నువ్వు నా వైఫ్ నే కొట్టడానికి వస్తావు అనేసి వాడినైతే అటుపక్క తోసేస్తాడా. అంత లోపల హీరో యొక్క తమ్ముళ్ళంతా వచ్చి వాడినైతే అక్కడి నుంచి లాక్కొని వెళ్ళి బాగా దంచి పడేస్తారన్నమాట. తాత గాని అక్కడికైతే వస్తాడా. హీరోయిన్ గాని అతన్ని చూసి ఇప్పుడు నేను అలా నడుచుకున్న దానికి సారీ తాత అంటుందా, నువ్వెందుకు నీ హస్బెండ్ తో పాటు నన్ను చూడడానికి రాలేదు అంటాడు. దానికి ఏమి కానీ ఇంతకు ముందంతా నేను చాలా వర్స్ట్ గా నడుచుకున్నాను కదా, అందుకే మీ మొహం చూడలేక నిలిచిపోయాను అంటుంది. అలాగంతా ఏమీ లేదు, మనమందరం కానీ పెద్ద ఇంటికి అయితే డిన్నర్కి వెళ్తా ఉన్నాము, నువ్వు నీ హస్బెండ్ తో పాటు వచ్చేయి అన్నట్టు తాత అయితే నవ్వుతూ పిలుస్తాడా. హీరోయిన్ హ్యాపీ అయిపోయింది. హీరోయిన్ ఇద్దరు కానీ సంతోషంగా ఉండడం చూసి ఈ తాత కానీ సంతోషం అయిపోయాడు. వీళ్ళందరూ కానీ తాత ఇంటికి డిన్నర్కి అయితే వస్తారా. ఇందాక హీరోయిన్ కజిన్ ని కొట్టింది కదా, దాన్ని చూసి తాత అయితే భలే ఇన్స్పైర్ అయిపోయినట్టుంది. యాక్చువల్గా మీ తాత కానీ ఇలాగా గొడవలు వేసేవాడు, నిన్ను చూస్తా ఉంటే నీ తాతని చూసినట్టే ఉందన్నట్టు సంతోషపడతా ఉంటాడా. ఈ అన్నదమ్ముళ్ళు ఇద్దరు కానీ ఫస్ట్ అయితే హీరోయిన్ గురించి జంటగా మాట్లాడుతూ ఉంటారు. పోను అయితే ఇద్దరు ఒకరినొకరైతే తిట్టుకుంటా ఉంటారనమాట. రే నువ్వైతే ఈదిలో పాడేవాడివి, నువ్వు ఒక స్ట్రీట్ సింగర్వి అనేసి వీడు తిడతాడా. రే నువ్వు మాత్రం తక్కువ, నువ్వైతే బైక్స్ తోలుకుంటూ ఈదిలో తిరుగుతా ఉన్నావనేసి వీడిని తిడతా ఉంటాడు. ఇద్దరు తిట్టుకుంటా ఉంటారు. దీన్ని చూసేసి హీరో కోపం వచ్చేసింది. మర్యాదగా నోరు మూసుకునేసి ఇద్దరు కానీ నాతో రండి అనేసి అక్కడి నుంచి అయితే లాక్కొని వెళ్ళిపోతాడు. తాత కానీ హీరోయిన్ తో చెప్తా ఉన్నాడు, మీ ఇద్దరికి పెళ్లి చేసి పెట్టిన తర్వాత హీరో అయితే చాలా డల్గా ఉండేవాడు, నేను కానీ తప్పు చేశాను ఏమో అనుకున్నాను, కానీ ఇప్పుడు మీరిద్దరు సంతోషంగా ఉండడం చూస్తా ఉంటే నాకు హ్యాపీగా ఉంది అంటాడా. హీరోయిన్ కానీ లేదు తాత, చిన్నప్పుడంతా నేను చాలా మంచి అమ్మాయిగానే నడుచుకుంటూ ఉండేదాన్ని, పెళ్ళైన తర్వాత అలా నడుచుకున్నాను, కానీ ఇకపై నుంచి నా హస్బెండ్ని నేను బాగా చూసుకోవాలనుకుంటా ఉన్నాను అన్నట్టు చెప్పేసి నేనేమో మంచి అమ్మాయిని, ఈ నా వల్లదా నన్ను అయితే వీళ్ళు ఇలా చేసేసారు అన్నట్టు మనసులోనే అనుకుంటా ఉంటుంది. హీరో కానీ తన తమ్ముళ్ళనైతే బాగా వాన్ చేసేసి అక్కడి నుంచి అయితే హీరోయిన్ దగ్గరికి అయితే వస్తాడనమాట. వీళ్ళిద్దరికి చాలా సింపుల్ గా అయితే పెళ్లి జరిగి ఉంటుంది. అందువల్ల హీరోయిన్ ఈ ఇంటి కోడలు అన్న విషయం చాలా ఎక్కువ మందికి తెలియదు. ఇప్పుడు వీళ్ళ ఇంట్లో అయితే ఒక బిజినెస్ పార్టీ ఉందంట, అందులో హీరోయిన్ ని అందరికీ ఇంట్రడ్యూస్ చేయాలి, నువ్వు కానీ హీరోయిన్ ని పిలుచుకొని రా అనేసి హీరోతో చెప్తాడా. కానీ హీరో అయితే ఇలాంటి పార్టీకి అంతా వెళ్ళేవాడే కాదు, ఎందుకంటే వీడు మూగవాడుగా ఉండడం వల్ల అందరూ కానీ వీడిని అసహ్యపరుస్తారన్న భయం వీడిలో అయితే ఉంది. దాన్ని గమనించిన తాత అయితే అలాగంతా ఏమీ లేదు, నువ్వైతే నీ వైఫ్ తో పాటు ఆ పార్టీని అటెండ్ అవ్వు అన్నట్టు చెప్తాడు. నెక్స్ట్ డే ఇద్దరు కానీ చాలా అందంగా అయితే రెడీ అయ్యి ఆ పార్టీకి కానీ వస్తారా. అక్కడైతే హీరో యొక్క బిజినెస్
పార్ట్నర్ కానీ వీళ్ళిద్దరిని చూసేసి ఎంత క్యూట్ కపుల్గా ఉన్నారో తెలుసా మీరు అన్నట్టు చెప్తా అంటాడు. అదేవిధంగా హీరోకి కానీ ఏదో మీటింగ్ ఉందనేసి పిలుస్తాడనమాట. హీరో కానీ నువ్వు ఇక్కడే వెయిట్ చేయి, నేను వెళ్ళేసి వస్తాను అనేసి హీరోయిన్ని వదిలేసి వెళ్ళిపోతాడా. హీరోయిన్ కానీ ఏమాత్రం ఆలోచించకుండా వెళ్ళి పార్టీలో ఉండే ఫుడ్ అంతా తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. కానీ ఇలాంటి పార్టీని నాశనం చేయడానికి అనేసి కొంతమంది ఉంటారు కదా, అలాంటి వాళ్ళైతే హీరో గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటారు. ఇంత అందమైన అమ్మాయి ఎలా రా మూగవాడిని పెళ్లి చేసుకునింది, అసలు డబ్బుంటే చాలేమోరా, అలాంటి మూగవాడికి చూడు ఎంత మంచి జీవితం దొరికిందో అంటూ ఉంటారా. హీరోయిన్ కానీ వచ్చి అసలు నా హస్బెండ్ మూగవాడుగా ఉండడం నా ప్రాబ్లం, తన గురించి మీరెందుకు మాట్లాడుతూ ఉంటారు, ఇంకోసారి కనుక ఈ విధంగా మాట్లాడారు అనుకోండి నోరు విరిగిపోతుంది, మీ యొక్క బిజినెస్ మొత్తం కానీ కొలాప్స్ అయిపోతుంది అన్నట్టు వాన్ చేసేసి అక్కడి నుంచి వస్తూ ఉంటుందా. హీరో కానీ దీన్ని మొత్తాన్ని వినుంటాడనమాట. అక్కడికైతే ఈ తమ్ముళ్ళు కానీ వస్తారు. ఏమో హీరోయిన్ వెళ్ళి గొడవ పెట్టుకున్నట్టు తనని అయితే అరుస్తూ ఉంటారా, సిగ్గులేని వెదవల్లారా, వాళ్ళిద్దరూ కలుసుకునేసి మీ అన్నని అక్కడ తప్పుగా మాట్లాడుతూ ఉంటారు, మనమందరం కలిసి దాన్ని మీ అన్నని ప్రొటెక్ట్ చేయాలి అన్నట్టు చెప్తుందా. వీళ్ళకైతే మండిపోయిందనమాట. ఏంది మా అన్న గురించే వీళ్ళు తప్పుగా మాట్లాడతారా, రండ్రా అనేసి అక్కడ నుంచి వాళ్ళిద్దరిని కానీ కొట్టి లాక్కొని వెళ్తూ ఉంటారనమాట. హీరోయిన్ కానీ ఇప్పుడు నువ్వు మొత్తాన్ని చూసేసావు కదా, వాళ్ళిద్దరిని నేను అంత ఈజీగా వదలను, ఇప్పుడే వెళ్ళి వాళ్ళకి గుణపాఠం చెప్తాను అనేసి కొట్టడానికి వెళ్తూ ఉంటుందా. హీరో అయితే తనని లాగి పట్టుకుంటాడనమాట నడుముని. వీడు కానీ పర్వాలేదు వాళ్ళని వదిలే అనేసి నోరు తెరిచి మాట్లాడతాడా. హీరోయిన్ అయితే దీన్ని చూసేసి ఫుల్ సంతోషమైపోయింది. అటంటే నా స్పీచ్ థెరపీ బాగా పనిచేసేటట్టుంది అన్నట్టు చెప్తా ఉంటుందా. హీరో అయితే మళ్ళీ టైప్ చేసి చూపిస్తాడనమాట. వీడి చుట్టూ ఇలాంటి వాళ్ళు ఉండడం వల్లే వీడు ఇలాంటి సిచ్యువేషన్లో మనం మాట్లాడడం కన్నా సైలెంట్గా ఉండడమే మంచిది అన్నట్టు వీడిని వీడే కంట్రోల్ చేసుకొని ఉంటాడనమాట. హీరోయిన్ కానీ చెప్తా ఉంది, ఇప్పుడు నువ్వు ఒక్క మాట మాట్లాడావు కదా, కానీ పోను నిన్నైతే నేను కంప్లీట్గా మార్చేస్తాను, నువ్వు కానీ బాగా మాట్లాడవచ్చు అనేసి తనైతే సంతోషపడతా ఉంటుందా. హీరో కానీ చెప్తాడు, ఒకవేళ నేను మాట్లాడకపోతే నువ్వు డిసప్పాయింట్ అవుతావా అనేసి. అలాగంతే ఏమీ లేదు, నువ్వు ఖచ్చితంగా మాట్లాడతావనేసి నాకు నమ్మకం ఉంది అన్నట్టు చెప్పేసి వీళ్ళందరూ కానీ ఫ్యామిలీగా ఇంటికి అయితే వస్తూ ఉంటారన్నమాట. అక్కడికైతే ఈ కజిన్ వాళ్ళ ఫ్యామిలీ కానీ వచ్చేసింది. వీడినైతే ఈ తమ్ముళ్ళు కొట్టి పంపించుంటారు కదా, వాడెళ్ళి వాళ్ళ పేరెంట్స్ని పిలుచుకొని వచ్చినట్టుంది. ఈ అక్క అమ్మ అయితే ఒకటే అరుస్తూ ఉంటారు హీరోయిన్ని, నీకెంత ధైర్యం ఉంటే నీ సొంత కజిన్నే ఇలా కొట్టి పంపిస్తావు అనేసి హీరోయిన్ చేపట్టి లాగుతూ ఉంటారా. అంతలోపల ఈ మూడో తమ్ముడు వచ్చి, ఇదిగో చూడు నీ కొడుకుని కొట్టింది నేను, తను కాదు, మాతో మాట్లాడు ముందు అన్నట్టు అరుస్తాడనమాట. హీరోయిన్ కానీ కాసేపు ఆగండి నేను మాట్లాడుకుంటాను అనేసి, ఇదిగో చూడండి ఆంటీ, మీ కొడుకు నా దగ్గర నుంచి డబ్బు తీసుకున్నాడు, ఆ డబ్బు కనుక రిటర్న్ ఇవ్వలేదనుకో ఖచ్చితంగా వాడి మీద అయితే కోర్టులో కానీ కేసు ఇస్తాము అన్నట్టు చెప్తా ఉంటుంది. ఈ కజిన్ చిలక యొక్క బాయ్ ఫ్రెండ్ అయితే దీన్ని వదిలేసి వెళ్ళిపోయినట్టుంది. ఇదైతే మీరు గొడవలు వేసుకోండి, నేను హీరో దగ్గరికి వెళ్తాను అనేసి వీడి దగ్గరికి నైస్గా వచ్చి, అది కొంచెం డబ్బులే కదా, దాన్ని మీరు వదిలేయచ్చు కదా, ఎందుకు మీరు ఇలా చేస్తూ ఉంటారు, నా తమ్ముడిని వదిలేయండి, మీకోసం నేను ఏమైనా చేస్తాను అనేసి హీరో యొక్క చేయి పట్టుకుంటా ఉందన్నమాట. దీన్నంతా వీడి యొక్క తమ్ముళ్ళు చూసేసి, నీకు అసలు కొంచెమైనా సిగ్గుగా ఉందా, ఇక్కడ ఇంతమంది ముందర అయితే నువ్వు మా అన్న యొక్క చేయి పట్టుకుంటా ఉండవు, నీలాంటి జన్మని ఇదే మేము ఫస్ట్ టైం చూస్తూ ఉండేదన్నట్టు బాగా అసహ్యపరిచేస్తారన్నమాట. హీరోయిన్ కానీ కజిన్ యొక్క చెవు అయితే బాగా పిండేసి, మర్యాద ఉండదు వెదవా, ఇంకోసారి కనుక నా ఇంటి దగ్గరికి వచ్చావంటే ఏదైనా కానీ మనమైతే కోర్టులో చూసుకుంటాం అన్నట్టు వాన్ చేసి వాళ్ళందరినీ కానీ అక్కడి నుంచి అయితే తరిమేస్తుంది. హీరో తమ్ముళ్ళకి కానీ హీరోయిన్ అయితే థ్యాంక్స్ చెప్పేసి వాళ్ళందరికీ బాయ్ చెప్పేసి హీరోయిన్ ఇద్దరు కానీ వాళ్ళ యొక్క ఇంటికి అయితే వచ్చేస్తారు. ఇప్పుడు హీరో అయితే హీరోయిన్తో పాటు ఆ మాస్టర్ బెడ్రూమ్లోకి కానీ వచ్చేసాడనమాట. హీరోయిన్ అయితే చాలా సంతోషంతో వాడికి ఆ స్పీచ్ థెరపీని కానీ ఇస్తూ ఉంటుంది. తను మాట్లాడుతూ అటే నిద్రపోతుందన్నమాట. హీరో కానీ తనని బెడ్ మీద అయితే పడుకోబెట్టేసి అంటే తనకైతే ఒక ముద్దు కానీ పెడతాడా. సడన్గా హీరోయిన్ కానీ కళ్ళు తెరిచేసి, నువ్వు కిస్ చేస్తే చాలా, నేను కిస్ చేయాల్సిన అవసరం లేదా అనేసి వాడిని కిస్ చేస్తుంది. ఇంకా హీరో ఊరుకుంటాడా, మళ్ళీ తనని కిస్ చేస్తాడు. ఆ రోజు నైటు అటే వీళ్ళిద్దరూ కానీ ఇంటిమేట్గా ఉంటారనమాట. నెక్స్ట్ డే అయితే హీరోయిన్ వాళ్ళ ఆఫీస్లోనే చూపిస్తారు. ఆ పొగరుబోతు వాడు కానీ ఫైర్ అయ్యి ఉంటాడు కదా, ఇప్పుడు అతని ప్లేస్లో ఇంకో అతను కానీ వచ్చుంటాడనమాట. దాన్ని కానీ డైరెక్టర్ అయితే చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇతను కానీ హీరోయిన్ దగ్గరికి అయితే వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి ఇద్దరు కానీ ఒకరితో ఒకరు అయితే ఇంట్రడ్యూస్ అవుతారు. ఆ రోజు ఈవినింగ్ వర్క్ అయిపోయింది అనేసి హీరో కానీ పిక్ చేసుకోవడానికి అయితే వచ్చుంటాడనమాట.
అనమాట. ఆ సంతోషంలో హీరోయిన్ ఎగురుకుంటూ వెళ్తుందా, కాళ్ళు స్లిప్ అయ్యి కింద పడిపోయేటట్టు పోతుంది. సడన్ గా ఈ కొత్తగా వచ్చి ఉంటాడు కదా వర్క్కి, వాడుదా వచ్చి పట్టుకుంటాడనమాట. వీళ్ళిద్దరూ వేరే కొంచెం క్లోజ్ గా ఉంటారా. దీన్నైతే కారులో నుంచి హీరో గాని చూసినట్టుంది, పరిగెత్తుకుంటూ వచ్చి హీరోయిన్ అయితే తన వైపుకి లాక్కుంటాడనమాట. నీకేమీ కాలేదు కదా అన్నట్టు వేరే నోరు తెరిచి మాట్లాడతాడా. హీరోయిన్ అయితే ఫుల్ సంతోషమైపోయింది. అని మీరు ఇప్పుడు నోరు తెరిచి మాట్లాడారు అన్నట్టు చెప్తుందా. హీరో కానీ హెల్ప్ చేశాడు కదా, అతనికైతే థ్యాంక్స్ చెప్పేస్తాడు. అది కానీ నోరు తెరిచే హీరోయిన్ అయితే ఫుల్ సంతోషంతో ఇంటికి వస్తుందన్నమాట. ఇంట్లో కానీ వచ్చి హీరోతో అయితే మాట్లాడడానికి ట్రై చేస్తుంది, కానీ వీడైతే నోరు తెరవట్లేదే, ఏదో పోగొట్టుకున్నట్టు చాలా కోపంగా ఉంటాడనమాట. హీరోయిన్ ఎంతదా మాట్లాడడానికి ట్రై చేసినా కానీ వీడైతే నోరే తెరవట్లేదు. ఇందులో నుంచే బాగా తెలుస్తా ఉంది వీడైతే చాలా జలసీగా ఫీల్ అవుతా ఉంటాడనమాట. అక్కడ నుంచి కానీ కోపంతో అయితే వెళ్ళిపోతా ఉంటాడా. దీన్నంతా ఈ మెయిడ్ ఆంటీ కానీ చూసేసి ఏమైందమ్మా వీడెందుకు ఇంత కోపంగా ఉంటాడు అన్నట్టు అడుగుతుందా. అదేమీ లేదంటీ, ఇంతకైతే వాడు మాట్లాడాడు, ఆ సంతోషంలో నేనున్నానా, కానీ వీడికేమో తెలియట్లేదు ఇంత కోపంగా ఉన్నాడు అన్నట్టు చెప్తుందా. ఈ మెయిడ్ ఆంటీ అయితే ఫుల్ హ్యాపీ అయిపోయిందనమాట. ఏంది నిజంగానే మాట్లాడా అనేసి. అందరికీ చాలా సంతోషము. ఆమె అయితే తాతతో చెప్పాలనేసి వెళ్తా ఉంటుంది. యాక్చువల్గా వీడు మాట్లాడిన దానికి ఇప్పుడు వీడైతే సంతోషంతో పడాలి, కానీ వీడెందుకు కోపంగా ఉన్నాడు అన్నట్టు హీరోయిన్ కానీ అడుగుతూ ఉంటుందా. వీడైతే నోరే తెరవట్లేదు. ఆ టైంలో అయితే హీరోయిన్కి ఇందాక వర్క్ ప్లేస్లో అయితే ఒకరిని మీట్ అయ్యి ఉంటుంది కదా, వాడైతే కాల్ చేస్తాడు. ఇక్కడ హీరోకి అయితే కాలుతా ఉందన్నమాట. హీరోయిన్తో కానీ అతను రేపు మీటింగ్లో అయితే మనం ఇద్దరం కానీ మాట్లాడాల్సి ఉంది అన్నట్టు చెప్తా అంటాడా. దీన్నంతా వినేసి ఇంకా మండిపోయింది హీరోకి. తాత అయితే రేపు మన ఇద్దరిని కానీ మీట్ అవ్వడానికి పిలిచాడు అన్నట్టు చెప్తాడా హీరోయిన్తో. హీరోయిన్ కాల్ని కానీ కట్ చేసేసి ఏంది మళ్ళీ కానీ మీరు ఇప్పుడు మాట్లాడారండి అన్నట్టు చెప్తుందా. హీరో అయితే నోరు మళ్ళీ మూసుకుంటాడు. వాడు మళ్ళీ కానీ ఫోన్లో టైప్ చేసి చూపిస్తాడనమాట. రేపు మనం ఇద్దరం తాత దగ్గరికి వెళ్ళాలి, నువ్వు మీటింగ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు అనేసి. హీరోయిన్కి అయితే అర్థమైపోయింది, ఎప్పుడంతా నేను ఆ కొలీగ్తో మాట్లాడతానో అప్పుడంతా మీరు జలసీగా ఫీల్ అవుతా ఉన్నారు కదా అనేసి హీరోయిన్ అయితే హీరోని కిస్ చేస్తుందనమాట. నేను మీకు మాత్రమే సొంతం అన్నట్టు చెప్తా ఉంటుంది. హీరో ఆగుతాడా, మళ్ళీ హీరోయిన్ అయితే కిస్ చేస్తూ ఉంటాడు. ఆ రోజు నైట్ అయితే వీళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటారు. నెక్స్ట్ డే వీళ్ళిద్దరూ కానీ తాతని చూడడం కోసం ఇంటికి అయితే వచ్చుంటారనమాట. వీళ్ళందరికి కానీ తెలిసిపోయినట్టుంది. ఇప్పుడు హీరో అయితే కొంచెంగా మాట్లాడుతూ ఉంటాడు అనేసి. తాత అయితే ఫుల్ సంతోషం అయిపోయాడు, హీరోయిన్ వల్లే కదా తను మాట్లాడుతూ ఉంటాడు అనేసి. హీరోయిన్ కోసం అయితే చాలా జ్యువెల్స్ ఇంకా విల్లాస్, అది మాత్రమే కాకుండా ఐలాండ్ వేరే హీరోయిన్ పేరు మీద కొనుండాడంట. మొత్తాన్ని నువ్వు పెట్టుకునేసి హ్యాపీగా ఎంజాయ్ చేయమ్మా. వాళ్ళమ్మ వాళ్ళు పోయిన తర్వాత నుంచి వాడైతే ఇప్పటి వరకు మాట్లాడట్లేదు, కానీ ఫస్ట్ టైం నీ వల్లదా మాట్లాడుతూ ఉన్నాడు, నాకు ఇదే చాలు సంతోషం అంటారు. ఈ అన్న తమ్ముళ్ళు కానీ ఒకటే సంతోషంతో అయితే మాట్లాడుతూ ఉంటారా. ఈ షాక్ లోనే హీరోయిన్ అయితే సడన్ గా కళ్ళు తిరిగి పడిపోతా ఉంది. హీరో వాళ్ళందరూ భయపడిపోయి డాక్టర్ని కానీ పిలిపిస్తారనమాట. అతను కానీ చెక్ చేసేసి వెళ్ళుంటారా. ఇప్పుడు తాత వేరే హీరోని పట్టుకునేసి ఒకటే తిడతా ఉంటాడనమాట. వెధవ అతను చిన్నపిల్లరా, తనతో ఎలా నడుచుకోవాలో తెలియట్లేదా అనేసి. అట ఏం జరిగింది అంటే హీరోయిన్ అయితే ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉందనమాట. నువ్వు ఓవర్ ఎక్సైట్మెంట్ అవ్వకమ్మా, సడన్గా ఆ తర్వాత పిల్లకి ఏమైనా అయిపోతుంది అన్నట్టు తాత చెప్తా అంటాడా. హీరో కానీ అవును నువ్వైతే ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉండవు అన్నట్టు చెప్తాడు. ఇద్దరు కానీ చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటారా, కానీ తాత గమ్మనే ఉండేట్టు లేదు. మళ్ళీ కానీ హీరోని అయితే తిడుతూ ఉంటాడా. తాత దీన్ని మేము మాట్లాడుకుంటాం, మీరు వెళ్తారా అన్నట్టు హీరో కానీ చెప్తాడనమాట. తాత కానీ మీరిద్దరూ సంతోషంగా ఉంటే నాకు అదే చాలు అన్నట్టు చెప్పేసి అక్కడి నుంచి కానీ వెళ్ళిపోతాడు. ఇప్పుడు హీరో కానీ మాట్లాడడం అయితే స్టార్ట్ చేశాడు. అందరిలాగా నార్మల్గా కాకుండా వాడికి అవసరమైనప్పుడంతా వాడు నోరు తెరిచి మాట్లాడగలడనమాట. మూగవాడుగా ఉన్న హీరోని హీరోయిన్ అయితే మళ్ళీ నార్మల్ పీపుల్గా మార్చేసింది. ఈ విధంగానే ఈ డ్రామా అయితే ఒక హ్యాపీ ఎండింగ్తో ముగిస్తుంది. ఎలా ఉంది ఈ డ్రామా, మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ అయితే ఒక మంచి డ్రామాతో మళ్ళీ కానీ మీట్ చేద్దాం. అంతవరకు అందరికీ కానీ బాయ్.